మన రెండు హస్తాలు ఆకాశం వైపు త్రిప్పుతూ ఈరోజు సజీవ లెక్కలు ఉంచిన జీవంగల దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. బలమేమో లేదా? బలముతో హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు దేవాతి దేవుడు మీ మధ్యలో సాక్ష్యము పంచుకోవడానికి అవకాశం ఇచ్చున్నారు. అందును బట్టి మరోసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ యొక్క ప్రాంతానికి ప్రేమతో ఆహ్వానం పలికిన స్థానిక దైవజనులు శాంతికుమార్ గారికి ప్రభు పేరిట వందనాలు. అదే రీతిగా కమలన్న గారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనందరితో దేవాతి దేవుడు మాట్లాడుకు వారి యొక్క సేవకులను దూర ప్రాంతం నుంచి మన మధ్యలోకి నడిపించున్నారు. వారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలండి. చెప్పుకుందామా పక్కన వారితో? వందనాలు. దట్స్ గుడ్. మరి నా జీవితంలో ఏ విధంగా నా బాల్య దినాల నుంచి నా జీవితం నాశనము చేసుకుంటూ మరణ పడకల్లో ఉన్న సమయంలో ఆ నాశనకరమైన జీవితాన్ని దేవుడు ఏ విధంగా బాగు చేస్తున్నారో ఈరోజు మీ ముందు నేను సాక్ష్యం పంచుకుంటాను. ప్రియ దేవుని జనాంగమా, ఎంతమంది చూస్తున్నారు యూట్యూబ్లో సాక్ష్యాన్ని? గమనించారు ఎవరైనా? చూసావక్క? చూసారా? ఏమ్మా చూడలేదా? సంతోషం. పోస్టర్ చూసారా? అయ్యగారు పెట్టారా పోస్టర్ వాట్సాప్లో? చుట్టూరు బొమ్మలు చూసారా? విగ్గులు పెట్టుకునే కదా, ఏమి నిజమైనయే. ఆ జీవితమే ఈరోజు నేను మీ ముందు పంచుకుంటాను. ప్రార్థనతో ముందుకు సాగుదాం. కళ్ళు మూసుకుంటే. మహాప్రజాపతి, ప్రియమైన తండ్రి, గొప్ప దేవుడా, మీ ఘనమైన నామంకి వేలాది వందనములు తండ్రి. రాజా, నశించిపోతున్న జీవితాన్ని తండ్రి నాయన వెలిగించుటకు, బ్రతికించుటకు, మార్పు చెందించుటకు మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు మహాప్రభు. నశించిన మా జీవితం ఏ విధంగా తండ్రి నాయన మీరు బాగు చేస్తున్నారో చెప్తూ ఉండగా అనేకుల్లో విశ్వాసాన్ని పుట్టించండి. అతిక్రమములు ఏ విధంగా అయితే ఆత్మదేవ మమ్మల్ని మీరు ఇక్కడ ఒప్పిస్తున్నారో, అతిక్రమ బంధకాల్లో ఇంకా ఎవరైతే బందీలైపోయి విడుదల లేకుండా ఉన్నారో వారిలో తండ్రి కృపమేడ విడుదల దయచేసి నీలో ఉన్న సమాధానం వారు రుచి చూచుటకు కృప చూపించండి. వినగలే చెవులు, గ్రహించగలే మనసు ప్రతి ఒక్కరికి దయచేస్తారని మనస్ఫూర్తి కోరుతూ, చెప్తున్న సాక్ష్యం ద్వారా కేవలం మీ యొక్క ఘనమైన నామానికి మాత్రమే మహిమ తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ, యేసు నామంలో మీ ఆత్మ సహాయం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. మరోసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నానండి. నేను విజయవాడ ప్రాంతం నుంచి మీ మధ్యలోనికి రావడం జరుగుతూ వచ్చింది. నా తల్లిదండ్రులు వారు చేసే భక్తి విధానము, చేసే వృత్తి విధానము చాలా వేరుగా ఉంటుందన్నమాట. వారి పేర్లు బంగారు అప్పారావు అని నాన్నగారు, తల్లిగారి పేరు బంగారు లక్ష్మి. వారికి ఒక చక్కటి ముగ్గురు పిల్లలు పుట్టి ఉన్నారు. మొదటిగా చక్కటి 2 ఆడపిల్లలు అయితే ఆ తర్వాత మగపిల్లవాడిగా నేను పుట్టానండి. సాయి కుమార్గా పిలుస్తున్నారు మొదటగా నా తల్లిదండ్రులు నన్ను. వారైతే చదువుకోలేదు సుమి. వారు కష్టపడడం, కుటుంబాన్ని చూసుకోవడం, ఇదే వారికి తెలిసిందల్లా. చదువు అయితే లేదు. చదువు లేదు కానీ నాన్నగారికి ఆనాడు గవర్నమెంట్ జాబ్ ఉంది. తోటమల్లి పని చేసుకుంటూ ఉండేవారు. మరి గవర్నమెంట్ జాబ్ అంటే జీతం ఎలా వచ్చిందండి? మంచిగా వచ్చిద్దా? బాగానే వచ్చిద్ది. మా నాన్నగారు డబ్బంతటిని చాలా అంటే వ్యర్థం చేస్తూ ఉండేవారు. కారణము త్రాగుడికి బానిసైపోతూ ఉన్నారు వారు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి సంతకం చాలా విలువైనది కాబట్టి ఎవరు మందు ఇప్పిస్తే వారికి సంతకం పెట్టేస్తూ ఉండేవారు. వారు లోన్లు కట్టేవారు కాదు. మా నాన్నగారి యొక్క జీతంలో అంతా కట్ అయిపోయేది. ఈ విధంగా ఉంటే మా ఇల్లు ఏ రకంగా ఉండేదంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మందిరాన్ని చూశాక మా ఇల్లు గుర్తుకొచ్చింది. మాది కూడా ఒక చిన్న పూరిల్లు. ఆ పూరింట్లో ఉండేవారు.
నాన్నగారి పరిస్థితి ఈ విధంగా ఉంది. మరి చదువుకోకుండా ఉన్నారు మరొకరు, మా యొక్క అమ్మగారు కూడా. మరి మా అమ్మగారు ఏదో విధముగా కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఒక ఇంట్లో పాచి పని చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. పని మనిషి పని తెలుసమ్మా మీకు? ఇళ్లల్లో పని అంటారు కొందరు. 365 రోజులు ఎక్కడికి వెళ్ళాలి? పనికి వెళ్ళాలి. వాళ్ళకి సెలవులు అనేవి ఉంటావా? ఉండవు. అటువంటి యొక్క వృత్తి చేస్తున్నారు మా తల్లిగారు. మూడో వ్యక్తిగా పుట్టిన బంగారు సాయి కుమార్ అనే నన్ను చాలా ప్రేమిస్తూ ఎన్నో ఆశలు పెట్టుకుంటూ వచ్చారు నా పట్ల. వారు నన్ను పెంచిన విధానం కూడా చాలా గారాబంగా పెంచుతూ వచ్చారు. మరి ఆ గారాబంతో పెరిగే నా ప్రవర్తన ఎలా ఉండేదంటే బాల్య దినాల నుంచి మాట వినని స్వభావంతో జీవిస్తూ ఉండేవాడిని. ఇది చేయమాకరా నాయన అంటే అదే చేస్తూ ఉండేవాడిని. ఇలా మాట్లాడకూడదురా అంటే అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని అనమాట. అంటే తల్లిదండ్రుల మాటకి ఏం చేయట్లేదంటే విధేయత చూపించట్లేదు. ఆ రకంగా బాల్యం నుంచే చెడ్డ వ్యక్తిగా, చెడ్డ ప్రవర్తనతో, నోడు తెరిస్తే బూతు మాటలు మాట్లాడే వ్యక్తిగా మారుతున్నాను అటువంటి స్వభావముతో. మరి చదువుకోలేని నా తల్లిదండ్రుల బ్రతుకు అలా అయిపోయింది. మరి తన కుమారుడు యొక్క జీవితము బాగా చదువుకొని ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని ఒక మంచి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఇల్లేమో చూస్తే అలాగుంది, కానీ నా జీవితం బాగుండాలని తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉండేవారంటే కడుపు మార్చుకుంటూ రూపాయి కూడబెడుతూ, కాన్వెంట్లు అంటే మరి ఏం కట్టాలండి? బాగా నెల అయితే ఫీజులు కట్టాలి కదా, వేల ఫీజులు కట్టాలి. మామూలు కాన్వెంట్ స్కూల్ కాదు, మళ్ళీ నన్ను జాయిన్ చేయించింది. అయితే స్కూల్కి వెళ్ళే మార్గము, ఆ మార్గం వైపు నేను ఉండేవాడిని కాదు. బ్యాగు బుట్ట పట్టుకొని వచ్చేసి స్నేహితులందరూ స్కూల్ ఎక్కొట్టేసి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వారి యొక్క మార్గం వైపు వెళ్తున్నాను. మంచా చెడా? చెడు మార్గంలో ఉన్నానా, మంచి మార్గంలో ఉన్నానా? అటువంటి చెడు మార్గంలో జీవిస్తుండగా బాల్య దినం నుంచే నాన్నగారి జేబులో దొంగతనం చేస్తూ అమ్మగారు తెచ్చిన ఆ జీతం డబ్బులు దొంగతనం చేసే దొంగగా ఉంటున్నాను. మరి దొంగతనం చెడా, మంచితనమా? చెడే కదండి. అటువంటి స్వభావంతో ఉంటున్న సమయంలో మరి నేను మొదటగా చెప్పాను, మేము చేసే భక్తి వేరని. నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు. సాక్ష్యం ప్రతిదీ మీకు అర్థం కావాలి కాబట్టి నేను అన్నీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మరి మేము ఉండేది విజయవాడ ప్రాంతంలో గుణదల కొండ దగ్గర క్రీస్తురాజుపురం అనే ఒక ఏరియా పక్కన అరుల్ నగర్. ఇవన్నీ పేర్లన్నీ క్రైస్తవ్యానికి సంబంధించిన పేర్లే, కానీ మేము చేసే భక్తి వేరు. ఏంటంటే విగ్రహారాధన చేస్తూ ఉండేవారం. మా తల్లిదండ్రులు బాగా పూజలు పునస్కారాలు బాగా చేసే వ్యక్తులు అన్నమాట. అటువంటి రీతిగా జీవిస్తున్నారు. సౌండ్ వచ్చేసిద్ది, వద్దు దయచేసి ఆపండి, ఏం పర్లా. అయితే అటువంటి భక్తి చేసే నా తల్లిదండ్రులు నన్ను మంచిగా చదివిస్తుంటే స్కూల్ ఎక్కొట్టేసి వారిని మోసం చేస్తూ ఒక దొంగ వలె ఆ రకంగా జీవిస్తున్న సమయంలో మొత్తానికి 6-7 క్లాసులో ఉన్నాను. అటువంటి సమయంలో ఉంటున్నప్పుడు ఈ పాడైపోతున్న బాలుడి దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? క్రైస్తవులు వచ్చారు. క్రైస్తవులు వచ్చి దేవుని మందిరానికి నడిపించారు. దేవునికి మందిరానికి నడిపించి ఒక పిల్లవాడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో సహవాసం చేయాలి, తల్లిదండ్రులకు ఎంత విధేయత చూపించాలి అనే విషయాలు లేఖనాల ప్రకారంగా మాకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నారు. కానీ వినే స్వభావంతో నేను లేను. మాట వినని స్వభావంతో జీవిస్తున్నానండి. మరి దేనికి వెళ్తున్నావురా దేవుని సన్నిధి కంటే ఆఖరిలో వచ్చే ఏంటి చెప్పండి? పలహారాలు, లేకపోతే వారు ఇచ్చే గిఫ్ట్లకి. ఎందుకంటే చిన్నపిల్లలం కాదండి, మరి ఈ కంటితోనూ నోటితో కోరుకునే వ్యక్తులు మేము. ఆ రకంగా వాటి కోసం పరిగెడుతున్నానే తప్ప అక్కడ వినపడుతున్న జీవంగల మాటలు నేను వినట్లేదు. దేవుని యొక్క సన్నిధిలో ఏం వినపడతాయి? జీవంగల మాటలు, బ్రతుకుని బాగు చేసుకునే మాటలు. ఒక పిల్లవాడు, ఒక పెద్దవాడు, ఒక యవనస్తుడు, ఒక మనిషి, ఆడైనా మగైనా ఏ రకంగా జీవించకూడదు, ఏ రకంగా జీవించాలి అనే విషయాలు దైవజనుల ద్వారా దేవుడు మనకేమి నేర్పిస్తారండి? భక్తి నేర్పిస్తారు. అవునంటారా కాదంటారా? అవునన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే మాట వినని స్వభావంతో జీవిస్తున్న నేను, చెవులున్నాయి కానీ ఈ చెవుతో వింటున్న నేను ఈ చెవుతో వదిలేస్తున్నాను. దేవుని మాటల్ని అనుసరించట్లేదు. బాలు నడవలసిన త్రోవలో నేనైతే నడవట్లేదు. అటువంటి స్వభావంతో ఉంటున్నప్పుడు బాల్య దినం నుంచే ఓర్వలేనితనం, సహవాస క్రియలంతా టీవీలతో ఉండేది. వేటితో? ఇప్పుడు
ఏంటండి అట్టట్ల ఫోన్లు తెచ్చుకుంటే ఒక్కొక్కరు చెప్పరేంటక్క, సెల్ ఫోన్లతో. ఆనాడు మాకైతే టీవీలు గొప్ప, మాకు టీవీలు అనుకుంటూ వాటితో సావాసం చేస్తున్నాం మేము. టీవీల్లో చూసే సినిమాలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉండేవి. ఆ సినిమాల్లో కనబడే ప్రేమ చిత్రాలు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉండేవి. అయితే ఓరవలేని తనంతో ఉంటున్నాను కదా, పక్కన వ్యక్తి గిఫ్ట్ ఇచ్చారు దేవుని సన్నిధిలో సండే స్కూల్లో చక్కగా, నాకెందుకు ఇవ్వలేదు అనే ఒక ఓరవలేని, మన భాషలో చెప్పక్క కుళ్ళు. అటువంటి యొక్క ప్రవర్తనతో ఇంత రాయిసిరేనండి దేవుని సన్నిధి మీద. సండే స్కూల్ టీచర్కి తగిలిందో దైవజనులకు తగిలిందో నాకైతే తెలియదు, కానీ అక్కడ దేవుని సన్నిధికి మొదటిసారిగా వీపు చూపించి మళ్ళీ నా ఇష్ట ప్రకారంగా జీవించడం ప్రారంభిస్తున్నాను. అలా వయసు పెరుగుతున్న సమయంలో జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే, స్నేహితులు పెరుగుతూ ఉన్నారు. మంచి వాళ్ళైతే కాదు సుమి, అంతా చెడ్డవాళ్ళే. చెడ్డవాళ్ళతో జీవిస్తే ఎలా ఉంటుంది మరి సహవాసం? మంచి వ్యక్తులు అవుతామా, చెడ్డ వ్యక్తులు అవుతామా? అలాగే జీవిస్తున్నాను నేను కూడా. టీనేజ్కి వచ్చాను కదా, ఈ ప్రేమ చిత్రాలు బలంగా నన్ను ప్రభావితం చేసి ప్రేమ అంటే ఇదే కాబోలు అంటున్నాను నేను. తల్లిదండ్రులు వారి కాళ్ళు వీరి కాళ్ళు పట్టుకొని ఫీజులు కడుతుంటే వేలకు వేలు ఆ ప్రేమ గ్రహించలా, ఈ సినిమాలో ప్రేమను గ్రహించాను నేను, ఈ వ్యర్థమైన ప్రేమను గ్రహించాను నేను. అదే ఎక్కువ అని ఒక హైలో పెడుతున్నాను వాటిని. అటువంటి టీనేజ్ సమయంలో ప్రేమ అనే మాట తెలియని వయసులో ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నమాట. 10th క్లాసు ఆ సమయంలో అమ్మాయిని ప్రేమించాను. మాటకి ఏం తెలియదు అక్క, నాకు ప్రేమ అనే మాటకి అర్థం తెలీదు. వాస్తవానికి తల్లిదండ్రులు చూపించే ప్రేమను గ్రహించట్లేదు. వ్యర్థమైన ప్రేమకు ఆహ్వానం పలికాను. నాశనం అయిపోవడానికి మరో మెట్టు నా జీవితంలో ఆ యొక్క ఘట్టం. ఒకరోజు ఆ ప్రేమ విఫలమైపోయిన తర్వాత ఏమి జరుగుతుందంటే, అయ్యో నా ప్రేమ విఫలమైపోయిందా, నేను ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయిందా, రాబోయ్ నాకంత హృదయం అంతా బాధగా ఉందేంటి అనే ఒక ప్రవర్తన. ఈ ప్రవర్తనలో ఈ ప్రేమ విఫలమైపోవడాలు ఎక్కువ నేను గమనించింది ఎక్కడంటే సినిమాల్లో. చూడలేదా మీరు ఎప్పుడు? మీరందరూ సినిమాలు చూడలేదు, మీరందరూ మంచోళ్ళు. అటువంటి సినిమాలు ప్రేమ విఫలమైపోతే ప్రియుడు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో ఆ ప్రవర్తన అంతా నాలో ఎంతగానో ప్రభావితం చేస్తుందండి. ఏ బాబు వాళ్ళేదో నటిస్తున్నారు, నీకు బుద్ధి లేదా అని ఎవరైనా అడిగితే నేను అంటానండి, నిజంగానే బుద్ధి లేదండి మనిషికి. కారణం చెప్పనా, సినిమాలు నటనాలయం అనే విషయాన్ని మర్చిపోయారు. నిజమనే యొక్క భ్రమలో జీవిస్తున్నాం మనం. అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి, స్త్రీల సమాజం ఎక్కువ ఉంది కాబట్టి మరి ఒక ప్రశ్న అడగనా అండి? అడగనాక చెప్పాక నవ్వాక, సీరియల్ అనేవి నిజమన్న అబద్ధమండి? నటన నిజమండి? నటనే కదండి. నిజమైతే కానే కాదు. మరి సినిమాలండి అవి కల్పితమైన పాత్రలే కాక నిజమైతే కాదు. మరి కల్పితమైన పాత్రలో వారు ఏదో నటిస్తూ వాళ్ళు ఏదో గ్లిజరిన్ రాసుకొని ఎడుతూ ఉంటే సీరియల్ చూస్తున్న అవ్వెందుకు ఎడుతుంది? ఏం రాసుకోకుండా ప్రభావితం అవుతుంది. ఆ సన్నివేశంలో ఏమో కూడా నీలమైపోతూ ఉంది. ఎలాగైతే ఈ విధమైన ప్రభావం ఏమో కలుగుతుందో ఇటు చూడాలి. అందరూ వాళ్ళు వచ్చారు, వాడు కూర్చుంటారు, ఇటు చూడాలి. సినిమాలు కూడా ఆ విధంగా నన్ను ప్రభావితం చేస్తూ ఉన్నాయండి. హీరోలాగా జీవించాలనే ఒక డాంబికమైన తత్వంలోకి, లేకపోతే ఆ విధంగా జీవించాలి, ఈ విధమైన డ్రెస్సింగ్ స్టైల్ వేయాలి, నా ఇష్ట ప్రకారంగా జీవించాలి అనే అహంకారం గర్వం నాలో ఏలుబడి చేస్తూ ఉంది. ఏమి చూసి చెప్పాలి? సినిమాలు చూసి. ప్రేమ విఫలమైపోతే బ్లేడ్ పట్టుకుని చేతులు కోసుకునే వ్యక్తిగా మారుతున్నాను. ఏవి చూసి? సినిమాలు చూసి. ప్రేమ విఫలమైపోతే ఇలా ఈ విధంగా జుట్టు పెంచాలి అనే యొక్క ప్రేరేపణ ఎక్కడ కలుగుతుందండి? సినిమాలు చూసి. ఆ విధంగా పాడైపోవడం జరుగుతుంది నా జీవితము. ఆ సమయంలో నేను పెట్టుకున్న పేరేంటంటే, అప్పటివరకు తల్లిదండ్రులు అయ్యా బంగారు సాయి కుమార్, నాన్న సాయి అని పిలిచే పేరు నేనేం చేస్తున్నానంటే బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా మార్చివేశాను. బ్యాడ్ బాయ్ సాయి అంటే చెడ్డబ్బాయి సాయి. అటువంటి పేరు పెట్టుకొని ఇటువంటి యొక్క జుట్లు ఇలా పెంచి అలంకరణ, వాటికి మళ్ళీ రంగులు వేసుకుంటూ స్టైల్ అనుకుంటూ, చిరిగిపోయిన కన్నాలు ప్యాంట్లు వేసేసుకొని స్టైల్ అంటున్నాను, ఏడపూసలు పెట్టుకుంటున్నాను, ఎక్కడ దుద్దులు పెట్టుకుంటున్నాను స్టైల్ అంటున్నాను. ఇక్కడ అక్క కనపడుతుంది ఏమైనా? అక్కడ ఏంటక్క? పచ్చబొట్టు, టాటూస్ ఇంగ్లీష్లో. ఈ స్టార్ మొదలు పెడితే నా కాళ్ళ వరకు అన్ని ఒళ్ళంతా పచ్చబొట్లు వేపించేసుకొని ఇష్టానుసారంగా, మీరు పోస్టర్ చూశారు కదండి చుట్టూరు బొమ్మలో, ఆ రకంగా జీవిస్తున్నాను. బాగున్నానా చెడ్డగా ఉన్నానా?
చెడ్డగానే ఉన్నాను. మరి అటువంటి ప్రవర్తన చూస్తున్న నా తల్లి హ్యాపీగా ఉంటారా? బాధపడతారే. మా అమ్మ అసలుకే ఒక ముత్తైదు, ఏ పేరంటానికి వెళ్ళినా ఏం లేకపోతే ఆ పేరంటం జరగదు, మెయిన్ ముత్తైదు ఏమో, ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి పెద్ద పెట్టేస్తారు ఆమెకి. ఆ మాట చాలామంది ఆలకిస్తారు. కానీ నా బట్టి నా తల్లికి అవమానమే కలుగుతుంది. ఎందుకో తెలుసా? మీ అబ్బాయి బతుకేంటి, వాడి జీవిత విధానం ఏంటి, వాడు వాళ్ళకం ఏంటమ్మా, అదేంటి అంత చిన్న వయసులో మత్తు పదార్థాలతో సావాసం, ఏంటి సిగరెట్లతో సావాసం, గంజాయిలతో సావాసం, ఈ ప్రేమ విఫలమైపోయిందని మత్తు పదార్థాలే నాకు సమాధానం ఇస్తాయని వాడితో సావాసం చేయడం మొదలుపెట్టానండి. ఏం చూసి? సినిమాలండి. ప్రేమ విఫలమైపోతే ప్రియుడు ఎక్కడ పరిగెడుతున్నాడు? మత్తు దగ్గరికి, మత్తు వ్యసనాల దగ్గరికి. స్నేహితులకు అప్పుడు మత్తులో తూలిపోతుండేవారు. నాకు ఇంకా అలవాట్లేదు. అప్పుడు నా హృదయం అంతా ప్రేమ విఫలమైపోయి భారంతో ఉంటుండే. నేను అంటున్నాను, మామ టెన్షన్గా ఉందిరా, హృదయం అంతా చాలా బరువుగా ఉంది, ఏం చేయాలి చెప్పండి రా అంటే, టెన్షన్గా ఉందా, సిగరెట్ తాగు, టెన్షన్ పోద్దన్నారు. వాస్తవానికి తాగాను. ఏంటిది? సిగరెట్ తాగాను. టెన్షన్ అయితే పోలేదు, కానీ కొన్ని సంవత్సరాల్లో ఊపిరితిత్తులు పోయినాయి. టెన్షన్ పోయిందా, ఊపిరితిత్తులు పోయినాయా? అది వాస్తవం. టెన్షన్ పోదు. చాలామంది మన వాళ్ళు పాపం తెలియక యమనస్తులు గొప్ప గొప్ప వదిలేస్తున్నారు. తమ్ముడు, అనుభవంతో చెప్తున్నా, ఒక అన్నగా డొక్కలన్నీ ఎండిపోతాయి, జాగ్రత్త. బలం ఉన్నప్పుడే శరీరాన్ని సరి చేసుకుందాం, మంచిది. ఆ రకంగా వ్యసనాలతో సావాసం చేస్తున్నాను. ఈ విధంగా గమనిస్తున్న తల్లి, అయ్యో మా అబ్బాయి చేతికి అందొచ్చిన కొడుకు ఈ విధంగా అయిపోతున్నాడు ఏంటి అని కృంగుదల ఉండదండి. తన కొడుకు ఏదో విధము చేత మార్పు చెందాలనే ఆశ ఉన్నదా తల్లికి? ఖచ్చితంగా ఉంటుంది. ఆమెకు తెలిసిన పూజలు పునస్కారాలు చేస్తూ భక్తి మాలలు వేపిస్తూ ఉండేవారు. ఆ దీక్షమాల వేసే నేను 40 రోజుల దీక్షలో ఉండే నేను ఆ 41వ రోజు ఎప్పుడు వచ్చిందా అని చూస్తూ ఉండేవాడిని. ఎందుకో తెలుసా? 41వ రోజు దర్శనానికి వెళ్ళిపోతూ ఉండేవాడిని. చెప్పండి మీరు, ఏ దర్శనం? బార్ షాప్ దర్శనం అండి బాబు. ఇంకొంకో ఏదో మాట్లాడుతున్నారు బాబాయ్. భక్తి లేదు, పైన పట్టరం లోన్లట్టరం, మందంతా మనుషులు మెచ్చుకోవాలనే తప్ప ఇంకో ఆలోచన ఉండేది కాదన్నమాట. అయిపోయిందిగా, అయిపోయింది, కోర్స్ అయిపోయింది, 40 days కోర్స్, అంతే తప్ప సరిగ్గా ఉండవు మనం. మరి స్నేహితులు ఎవరు? బ్యాడ్ బాయ్స్ కాబట్టి గంజాయి తాగేవాళ్ళం, రౌడీ సెటర్లం, బ్లేడ్ బ్యాచ్, కత్తులు బ్యాచ్, ఇంకేంటి గోండాగాళ్ళం, దారి దోపిడీ చేసే దొంగలం, ఇంకేమైతే పోలీస్ స్టేషన్లో పలు సంబంధాలు, పలు కేసులు ఏమైతే యవనస్తుల మీద ఉంటాయో అటువంటి వ్యక్తులు, అటువంటి జీవితాలు. నెమ్మది సమాధానం కోసం ప్రశాంతత రావాలి, మత్తు పదార్థాలే మనకు శరణం అనుకుంటూ వాటితో సావాసం చేస్తే యవ్వన ప్రాయంలో ఉన్న బలమంతటిని పోగొట్టుకుంటున్నాను నేను. యవ్వన ప్రాయంలో బలము, శరీరంలో ఉన్న ఆ కండరాల్లో ఉన్న బలమంతటిని పోగొట్టుకుంటున్నాను. ఆహారం భుజించట్లేదండి. ఆహారం భుజిస్తే అవయవాలు ఎలా ఉంటాయి? మంచిగా ఉంటాయి. ఆహారం బదులు మత్తు పానీయాలని నేను భుజిస్తున్నాను. అగ్నిని నా పెదాల మీద అంటించుకుంటున్నాను. అంటే సిగరెట్లు, ఇటువంటి ఏమవుతాయి? అవయవాలు పాడవుతే. 25 సంవత్సరాలకండి, 25 సంవత్సరాలకి జీవితం ఎలా ముగిసిపోతా వచ్చిందంటే 2 ఊపిరితిత్తులు నల్లగా మారిపోతా వచ్చాయి. కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయిపోయింది, పేగులు ఇన్ఫెక్షన్ అయిపోయింది. తినే తిండి అరగట్లేదండి. 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి ఆ ఫుడ్ డైజెస్ట్ అవుతుంటే బ్లాక్గా పడుతుంది. దాంతోపాటు రక్తం, నోట్లోంచి రక్తం, మోషన్ నుంచి రక్తం, నడినెత్తి నుంచి అరికాల వరకు స్కానింగ్లు చేపిస్తుంటే ఈ రోగాలు అన్నమాట. ఏ సంవత్సరానికి? 25 సంవత్సరాలకి యవ్వన బలం అంతటిని నేను పాడు చేసుకున్నాను. యవ్వన ప్రాయంలో ఉన్న బలమంతా స్త్రీలకు ఇస్తున్నాను నేను. పెళ్లి కాకమునిపే ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. పెళ్లి కాకమునిపే పరాయి వరకు భార్యలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ నేను నాశనకరమైన జీవితంలో నడుస్తున్నాను యొక్క గ్రహింపు లేదు. ఎంజాయ్ అనుకుంటూ నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నానండి. అటువంటి స్వభావంతో మరి ఎక్కడ తిరుగుతున్నాను నేను? ఇంకా హాస్పిటల్ చుట్టూరు తిరిగేస్తున్నాను. హాస్పిటల్ చుట్టూరు దేనికోసం? ప్రాణం మీద భయం, ప్రాణం మీద తీపి, అయ్యి బాబో ఏం జరుగుతుంది, నాకేమైపోతుంది అనే ఆలోచనలు. కోర్సుల మీద కోర్సులు మింగుతున్నాను. ఏ పేరు పెట్టుకున్నాను యవ్వన ప్రాయంలో? బెజవాడ బ్యాడ్ బాయ్స్ అయ్యి కాబట్టి మరి అనేక మంది చెడుకు స్నేహితులు ఊరికినే అయిపోతారు కాబట్టి అనేక మంది ఉన్నారు. ఈ ఫేస్బుక్లు, సోషల్ మీడియా ఎప్పుడైతే, ఇన్స్టాగ్రామ్లు, టిక్టాక్లు ఎప్పుడైతే వచ్చాయో వాటిలో ఇంకా అనేక మంది చెడు స్నేహితులు ఎక్కువైపోతున్నారు. సహవాసం అంతా ఇంట్లో వాళ్ళతో కాదు, స్నేహితులతోనే, ఓయో రూముల్లోనే.
కన్న తల్లిదండ్రుల యొక్క ఆలన పాలన అసలు పట్టించుకునేవాడిని కాదు. వారు తిన్నారా, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అని పట్టించుకునేవాడిని కాదండి. చాలా మూర్ఖంగా ప్రవర్తించే అమ్మా నాన్నతో. ఇదే నోటితో కన్న తల్లిని పచ్చిబూతులు తిడుతున్నాను నేను. ఇదే చేతితో కన్న తండ్రిని కొట్టే మూర్ఖపు స్వభావం. వారు నా కోసం ఎంత కన్నీళ్ళు గార్చారో అవేమీ జ్ఞాపకం చేసుకోవట్లా. నా స్నేహితులు అనుకుంటూ వారితో ఊరేగుతున్నాను. వాస్తవానికి అటువంటి సమయంలో మా అమ్మగారు ఒక మాట అన్నారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే సరికాదురా, ఏ పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు సాయి, నాయనా బయలుదేరు, అమ్మమ్మ వాళ్ళ ఇంటి కూడా కొద్ది రోజులు ఉండరా. ఎందుకు పోలీసు వారు అంటున్నారంటే, దూర ప్రాంతాల నుంచి గంజాయి తరలిస్తూ గంజాయి అమ్ముతూ ఉంటుంటే పోలీసు వారు చూస్తూ ఉంటారండి. మక్కలర కొట్టేస్తూ ఉండేవారు మమ్మల్ని కంట్లో మిర్చి రసాలు పిండుతూ ఉండేవారు. మిర్చి రసం తెలుసా, మంట ఉండిద్దమ్మా, నోట్లో పెట్టుకుంటేనే మంట, మన కంట్లో వేస్తే ఎలా ఉండిద్ది మాకు. ఆ రకమైన ట్రీట్మెంట్లు అన్నమాట మేము చేసే ప్రవర్తనలకి. కొడుతున్నారు. ఎందుకు కొడతారు పోలీసు వారు మమ్మల్ని? మార్పు చెందాలి, తప్పు చేయొద్దు కదా, మేము చేసిన తిక్కలను వారు కొడుతున్నారు. మార్పు చెందట్లేదు కానీ మేము మూర్ఖపు ఆలోచనలు, కన్నింగ్ ఆలోచనలు, కపటమైన ఆలోచనలు, దొంగతనాల ఆలోచనలు, ఎదుటివారిని ఏ విధంగా మోసం చేయాలి అనే ప్రవర్తన ఎక్కువ అవుతుంది. మాకు మందబారిపోతుంది మా శరీరం అంతా. ఆ రకంగా జీవిస్తున్నాను. ఆహారం లేకపోయినా ఉంటానేమో కానీ మత్తు పదార్థాలు లేకపోతే జీవించలేను. ఒక డాంబికమైన పేరు తెచ్చుకున్నాను విజయవాడ ప్రాంతంలో. ఏంటంటే గంజాయి అంటే సాయన్న అంటే గంజాయి అనే పేరు తెచ్చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే సలాం కొడుతున్నారు. ఆహా మనకేంటి అనే అహంకారం పెరిగిపోతుంది. ఓహో మనకేంటి అనుకుంటున్నాను కానీ నేను కోరుకుంటున్న సమాధానము హృదయంలో రావట్లేదు. అటువంటి పరిస్థితుల్లోనండి విజయవాడ ప్రాంతం విడిచిపెట్టి కొద్ది రోజులు వైజాగ్ దగ్గర అనకాపల్లి పక్కన కసింకోట అనే ఊరిలో ఉందామనే ఒక ఆలోచనతో నేను అక్కడ బయలుదేరాను. అక్కడ ఎవరుంటారంటే మా అమ్మమ్మ గారు. ఎవరి అమ్మమ్మ గారు అంటే ఒక క్రైస్తవురాలు, యేసు ప్రభు వారిని నమ్మి బాప్తిసం పొందుకున్న ఒక క్రైస్తవురాలు విశ్వాసి. చక్కగా ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. మరి ముఖ్యంగా తన యొక్క మనవడు కోసం బాగా ప్రార్థన చేసే వ్యక్తి. అంటే నా కొరకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాంటి నేను చెడ్డ వ్యక్తిని కాబట్టి ప్రభు పాదాలు పట్టుకొని చాలా ప్రార్థన చేశారు ఆమె ప్రార్థన చేసేటప్పుడు అనేక మార్లు ఎక్కిరించిన జీవితమే నాది. ఎందుకంటే క్రైస్తవ్యం గురించి నేను విన్నాను కదా. ఏంటి ఆ మాటలు? మతమార్పిడి, తెల్లోళ్ళ దేవుడు అనే మాటలు విన్నాను కదా. ఇవే వాస్తవం అనుకుంటున్నాను నేను. ఆ రకమైన జీవితం అయితేనండి, మరి మా బ్యాచ్ అంతా బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ అన్నానా? అటువంటి బ్యాడ్ బాయ్స్ గుంపులో ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి పేరు సూర్యనారాయణ. ఆ సూర్యనారాయణ మరి మాతో అన్ని విషయాల్లో పాపంలో జుర్రుకున్న వ్యక్తే, మాతో పాటు సావాసం చేసిన వ్యక్తే. ఆ వ్యక్తి ఒకరోజు నా దగ్గరికి మరో వ్యక్తిగా వచ్చాడు. మరో వ్యక్తి అంటే తన యొక్క జీవితాన్ని బాగు చేసుకొని దేవుని యొక్క వాక్కుతో తన జీవితాన్ని బాగు చేసుకొని దేవుని మాటకు లోబడి నమ్మి బాప్తిసం పొందుకొని ఈ లోకానికి వీపు చూపించి ఒక క్రైస్తవుడిగా నా దగ్గరికి వచ్చాడండి. బాల్య దినంలో పాడైపోతుండగా ఎవరు వచ్చారు నా దగ్గరికి? క్రైస్తవులు వచ్చారని చెప్పాను, జ్ఞాపకం ఉంది కదా. మళ్ళీ యవ్వన ప్రాయంలో నేను మంచిగా ఉన్నానా చెడ్డగా చెడ్డగొన్న సమయంలో నాశనకరమైన మార్గంలో జీవిస్తున్నప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారండి? ఎవరెవరు? క్రైస్తవుడు వచ్చాడు. క్రైస్తవుడు వచ్చి ఆ స్నేహితుడు అంటున్నాడు నాతో, ఒరే సాయి, జీవితం అంటే మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్, అమ్మాయిలు, డబ్బులు అనుకున్నాము కానీ అవన్నీ మనల్ని నాశనకరమైన మార్గానికి నడిపించారా మామ? రుచి చూసి చెప్తున్నా, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం దాగుంది. హల్లెలూయా. ఆ స్నేహితుడు చెప్తున్నాడు, తన యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి తన మాటలని పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే నా ఆలోచన విధానం అంతా మరో రకంగా ఉంది. తను చెప్తుందంతా నాకు నెగిటివ్గానే అనిపిస్తుంది అన్నమాట. పాజిటివ్గా ఆలోచించట్లేదు నేను. ఎందుకంటే హృదయంలో క్రైస్తవ్యం గురించి ఏముంది ఆలోచన? తెల్లోళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, మత మార్పిడి అనుకునే ఆలోచనలతో ఉన్నాను కదా. తన మాటలు నేను అర్థం చేసుకోవట్లేదు. మళ్ళీ పైగా అంటున్నాను, మేము ఎవరం కాదని చెప్పాము మొదటగా.
క్రైస్తవులం కాదు కదండి. యేసుప్రభు వారు అంటే మాకు అంతగా తెలియదు. మా తల్లి చేసే భక్తి పూజలు పునస్కారాలు వేరు. అందులో నేను కూడా ఒక భక్తి చేస్తూ ఉండేవాడిని. నా స్నేహితుడితో అంటున్నాను, ఒరే నేను సోమవారం వస్తే ఎక్కడ పరిగెడుతానో నీకు బాగా తెలుసు కదా. నా మెడ మీద నా పొట్ట మీద ఏ పచ్చబొట్టు ఉండిద్దో నీకు తెలుసు. నేను ఎవరిని కించపరచడానికి మాట చెప్పట్లేదు, కానీ మీకు అర్థమయ్యే లెక్కల్లో చెప్తాను. ఈ మధ్య యూట్యూబ్లో నడినెత్తి నుంచి అరికాలు వరకు మొత్తం పూసేసుకున్న ఒక అఘోరి గారిని మీరు ఎప్పుడైనా గమనించారమ్మా? ఆమెను విమర్శించట్లేదు, ఆమెను ఒక్క మాట కూడా నేను అనట్లేదు. ఆమె అలంకరణ గమనించారా? నడినెత్తి నుంచి అరికాలు వరకు ఏ విధంగా ఉన్నారో గమనించారా? ఆమె ఏ విధంగా అయితే ఒక అఘోరిలా ఉన్నారో యాస్టీస్గా నేను కూడా నా గత జీవితంలో నడినెత్తి నుంచి అరికాలు వరకు ఆ విధంగా పూసేసుకొని నోరు తెరిస్తే శివనామ స్మరణం ఆ విధంగా మాట్లాడుతూ ఉండేవాడిని నేను. హచ్ అంటే తుమ్మితే చాలు, అమ్మ అన్న నేను తుమ్ములు వస్తాయి మీకు. ఎలా తుమ్మితే చల్లి కొంతమంది ఏదేదో రింగ్ టోన్లు పెట్టుకుంటున్నారు అంటుంది, అదేమో నాకు అర్థం కాలే. హచ్చనంగానే ప్రతి మనిషి తన యొక్క అమ్మని తలుచుకుంటారు ఇండియాలో చాలా వరకు. నా నోట్లో ఆ మాట ఉండేది కాదు, శివనామ స్మరణమే ఆడుతూ ఉండేది. నీ దేవుడు నీ గొప్ప, నా దేవుడు నా గొప్ప అనే ఒక గర్వం ఏలుబడి చేస్తూ ఉండేది. నా స్నేహితుడి యొక్క మాట నేను పట్టించుకోవట్లేదు. బంధుప్రియులు అంటున్నారు, అయ్యా నీతో పాటు తాగి తందనాడిన వ్యక్తి జీవితాన్ని చూసావా? దేవుడు ఏ విధంగా బాగు చేసారో, తన మార్పుని మేము కళ్ళారా చూస్తున్నాం నాయనా. తన ప్రవర్తన మారింది, తన చూపు మారింది, తన ఆలోచన విధానం మారింది. అయ్యా ఆయనతో పాటు దేవుని మందిరానికి వెళ్తే నీ బతుకు కూడా బాగుపడుతుంది బాబు అని బంధుప్రియులు నా మంచి కోరుకుంటుంటే నోరు తెరిస్తే పచ్చిబూతులే కాబట్టి నాకు వారిని హేళన చేసి మాట్లాడుతున్నాను, బూతు మాటలు మాట్లాడుతున్నాను. ఒరే బాబు అన్నం పెట్టామా, అమ్మ నాన్న మాట నేను ఆలకించను, నీ మాట ఎలా ఆలకిస్తా అనుకున్నావురా అనుకుంటూ పెద్ద చిన్న లేకుండా వారి మీద అటువంటి యొక్క బూతు పురాణం అన్నమాట. అటువంటి ప్రవర్తన అండి. ఇటువంటి ప్రవర్తనతో ఎవరైనా మంచి చెప్పాలనుకుంటారా బంధువులు? అయినా కూడా వాళ్ళు మంచి చెప్దామని కోరుకుంటున్నా సరే నేను అంగీకరించేవాడిని కదా మాటలు. అటువంటి సమయంలో శరీరం అంతా ఏమైపోయింది అన్నాను, ఆరోగ్యం క్షీణించిపోయింది. యవ్వన ప్రాయం అండి. యవ్వన ప్రాయంలో బలం ఎలా ఉండాలి? అసలు బల్లే ఉండాలి. యవ్వన ప్రాయంలో ఒక బలహీన అయిపోయాను. దగ్గుతుంటే నోట్లోంచి బ్లడ్ పడుతుంది, శరీరం అంతా ఛాతికి అతికిపోయింది, ఎముకలు బయటికి కనపడుతున్నాయి, ఇలా కొడుతుంటే చెక్క సౌండ్లు బయటకు కనపడుతున్నాయి. ఆ విధంగా శరీరం అంతా పాడైపోయింది నాది. కారణం ఏంటి చెప్పన్నయ్యా? నా జీవితంలో ఒక విత్తనం విత్తాను. ఏ విత్తనానికి అదే పంట కొయ్యాలి కాబట్టి మత్తు పదార్థాలు అనే విత్తనం విత్తాను, అనారోగ్యం అనే పంట కోసాను. మా తల్లిగారు విత్తారు చిన్నప్పుడు, గారాబం అనే విత్తనం విత్తారు. మరి యవ్వన ప్రాయంకి వచ్చిన తర్వాత ఆమె కోసిన పంట నా జీవితం పట్ల దుఃఖం అనే పంట, ఏడుపు అనే పంట, కన్నీళ్ళు అనే పంట, అనారోగ్యం అనే పంట. తన కొడుకు పాడైపోతుంటుంటే ఆలోచించి అనారోగ్యానికి గురవుతుంది నా తల్లి. ఆమె యొక్క పరిస్థితిని కూడా నేను ఆలోచించట్లేదు. నా ఇష్టం, నా జీవితం, నా శరీరం, నా ఒళ్ళు అనుకుంటూ నన్ను నేను నాశనం చేసుకున్నాను. అయితే సమాధానం ఉందంటే లేదే. నా స్నేహితుడు అంటున్నాడు, అరే మామ మార్పు చెందిన వ్యక్తి తిమోతి అంటున్నాడు, సూర్యనారాయణ తిమోతిగా మార్పు చెంది, అరే దేవుని మందిరంలో సమాధానం దొరుకుతాయి. ఇగో రుచి చూసి చెప్తున్నా రాయ్యా దేవుని సన్నిధికి. అరే దేవుడు నిన్ను బాగు చేస్తారా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తారా, దేవుడు నిన్ను సరిచేస్తారా సాయి. ఇదిగో నీతో పాటు తాగి తనలానే మావ నేను. రారా, మతం మార్చడానికి రాలేదురా యేసు ప్రభు వారు, బాగు చేయడానికి వచ్చారు. పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చారు. రారా, నీ మంచి కోరుకుంటున్నాను రారా. మనకి ఇలాంటి ఫ్రెండ్స్ నచ్చో. ఎలాంటి ఫ్రెండ్స్ కావాలి? మామా నువ్వు చూపరు కేక అంటే గ్యాస్ కొడతావు చూడు. ఇటువంటి వాళ్ళ మాటలు తగలబడిపోతూ ఉండేవాడిని, కానీ గద్దించే స్నేహితుడి యొక్క మాటకి లోబడట్లేదు నేను. ఆ రకంగా ఉంటున్న సమయంలో ఒక ఆదివారం పూట అన్ని దిక్కులు ముగిసిపోయినాయి. ఆఖరికి దిక్కు ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధికి వచ్చాను. ఎలా వచ్చాను? మత్తు పదార్థాలు తీసుకునే వ్యక్తిగానే వచ్చాను. చిరిగిపోయిన బట్టలు కన్నాల ప్యాంట్లు వేసుకుని స్టైల్ అనుకుంటూ వచ్చేస్తున్నాను. ఎడపోసలు పెట్టి ఇంత జుట్టు వేసుకుని దైవజనుల ముందు కూర్చుంటే వాళ్ళు ప్రయాసపడి భారంతో అంటున్నారు, అయ్యా నీ కోసం ఎంత ప్రార్థన చేస్తున్నామో తెలుసా, నీ కోసం ఎంత కన్నీరు కారుస్తున్నామో తెలుసా,
ఎందుకు బాబు నీ జీవితం అలా పాడు చేసుకుంటావు? యవ్వన ప్రాయంలో దేవుని చేతిలో బాణముగా ఉండవలసిన నీ జీవితం అంతా అపవాది బంధకాల్లో బలహీనమైపోయావు బాబు. హృదయపూర్వకంగా దేవుని తట్టి తిరిగిన ఆయన దేవుడు నేను స్వస్థపరుస్తాడు బాబా, దేవుని హృదయపూర్వకంగా నమ్మయ్యా అనుకుంటూ వారు ఎంతో ప్రయాసతో మాట్లాడుతున్నారు. విజయవాడ ప్రాంతంలో మేము అర్ధరాత్రులు ఇంట్లో ఉండే రకాలం కాదనమాట. దొంగతనాలు చేసుకుంటూ రోడ్ల మీద తిరిగే వ్యక్తులం కాబట్టి ఒక పాస్టర్ గారు ఉండేవారండి. నైట్ అర్ధరాత్రి పూట ఆయన ఇంటికి వస్తూ ఉండేవారు. కారణం ఏంటంటే తన కుటుంబంతో కంటే ఆత్మ పట్ల భారంతో దేవుని యొక్క పని మీద బాధ్యతతో ఎక్కువ బయటే పరిచర్లు ఎక్కువ ఉంటా ఉండేవారు. వారు సరిగ్గా సమయానికి తినరు, వారు ఎప్పుడు పడుకుంటారో వారికే తెలియదు. అటువంటి వ్యక్తుల్ని ఇదే నోటితో పచ్చిబూతులు తిట్టే వ్యక్తిగా నేను ఉంటున్నాను. ఆ సమయంలో దైవజనులు పడుతున్న ప్రయాసాన్ని గ్రహించిన వ్యక్తిగా జీవిస్తున్నాను. వారు ఎందుకొరకు ఈ యొక్క ప్రాంతాల్లో ఇటువంటి సువార్తలు ఏ రకంగా ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నారో గ్రహింపు లేదా నాడప్పుడు. అటువంటి సమయంలోనండి కసింకోట అందే ఆ ఊర్లో వైజాగ్లో ఉంటున్నప్పుడు ప్రతి ఆదివారం ఆరోగ్యం వచ్చేయాలని యొక్క స్వార్థంతో దేవుని సన్నిధికి వెళ్తున్నాను. ఎక్కడైతే మనకేం వచ్చేయాలి, ఆరోగ్యం వచ్చేయాలి అంటున్నాను. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను. ఆదివారం వస్తే కూర్చుంటున్నాను. అక్కడ దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడుతున్నారు. ఎన్ని మార్లు గద్దిస్తున్నా సరే కుక్క కక్కిన వాంతి దగ్గరికి ఎలాగైతే తిరిగేసిద్దో నేను అలాగే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ దేవుని సన్నిధిలో ఏమో యేసయ్య అంటున్నాను, దేవుని మందిరం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ అదే విధి యొక్క వ్యసనాలతో సావాసం చేస్తున్నాను. యేసయ్య అని ఇక్కడ మళ్ళీ ఇదే నోటిని పచ్చిబుద్ధులతో రోడ్డు మీద, యేసయ్య అని ఇక్కడ అంటున్నాను, మళ్ళీ ఇదే నోటిని అపవిత్రం చేసుకుంటున్నాను. యేసయ్య అంటున్నాను, ఇక్కడ మళ్ళీ ఏమో లోకంలో మరో రకంగా జీవిస్తున్నాను. ఈ రకంగా ప్రవర్తన చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు చెప్పండి మీరే? వీడి జీవితమా, వీడు పైన పటారం లోన్లటరం గారు, వీడు తల్ల సెట్ వేసుకుని వెళ్ళిపోతాడు కానీ ఆదివారం వస్తే వీడి యొక్క ఎవరో మాకు తెలియదా, వీళ్ళందరూ ఇంతే ఈ క్రైస్తవులంతా అనే రకంగా ఎవరి నామం అవమానం వస్తుంది? మొదటగా దేవుని నామానికి అవమానకరంగా జీవించే వ్యక్తిగా నా బతుకుంది ఆ రోజు. ఒక మనిషి తన ప్రవర్తన ద్వారా తన యొక్క క్రియల ద్వారా ఆయన ఘనమైన నామానికి మహిమార్థంగా జీవించాలి ఇది. కానీ నేనేంటంటే అవమానకరంగా జీవిస్తున్నాను. దేవుని సన్నిధిలో దేవుడు మాటలు ఆలకించకుండా నేనేం చేస్తున్నాను తెలుసా? ఫోన్లు నొక్కుంటున్నాను నేను. దేవుని సన్నిధిలో దేవుడు మాటలు వినపడుతుంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే మనకు కాదులే ఇవన్నీ హెచ్చరికలు అనుకుంటూ వదిలేస్తున్నాను. అయ్యా, పరేవాని భార్యని నువ్వు ఆశిస్తున్నావు చూడు, ఆ మార్గాన్ని నువ్వు నాశనానికి దారి తీస్తుందిరా బాబు. నేను ఎవరితో సావాసం చేస్తున్నాను? పెళ్ళి అయిపోయిన దాంతో సావాసం చేస్తున్నాను, పరేవ దాన్ని ప్రేమిస్తున్నాను నేనేమో. అటువంటి కార్యక్రమాలు నేనేమో ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాను. కానీ లేఖనాలు ఘోషిస్తున్న ఏమని? నువ్వు నాశనకరమైన మార్గంలో ఉన్నావు, నీకు నెమ్మది సమాధానం ఉండదు, వేదనే, కలవరమే, బాధే, సమాధానం ఉండదు. సమాధానం కోసం మత్తు పద్ధతుల దగ్గర పరిగెట్టినా సరే ఆరోగ్యం పోవడం తప్ప సమాధానం దొరికేది కాదు. అటువంటి జీవితం దేవుని సన్నిధిలో ఒక రకంగా, బయట మరో రకంగా, రెండు పళ్ళ మీద కాలేసే వ్యక్తిగా, నన్ను ఎవరు చూస్తున్నారు నాకు గర్వంతో, నాలుగు గోర్ల మధ్య చేయాల్సిన పాపకర్రలు చేస్తూ శరీరాన్ని మళ్ళీ మాలిన్యం చేసుకుంటూ ఆదివారం ఎక్కడికి వచ్చేస్తాను చెప్పండి? అటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నాను. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, అయ్యో ఎంతగానో చేస్తున్నారు ప్రార్థన. దేవుడు వారు మొర ఆలకించి ఈ పాపిష్టి వ్యక్తికి, ఈ శరీరానికి స్వస్థత కలిగించారు. ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం వచ్చి నేను కృతజ్ఞతగా ఉన్నానా? అబ్బే లేదే అయ్యగారు, వెళ్ళొచ్చేస్తానే అని వారికి వీపు చూపించేసి బలం వచ్చేసింది కదా, ఆ బలాన్ని మళ్ళీ దేవుడి కోసం ఉపయోగించకుండా మళ్ళీ లోకానికే తాకట్టు పెట్టుకున్నాను. మళ్ళీ ఈ వ్యసనాలు నన్ను పాడు చేసే కదండి ఈ శరీరాన్ని, ఆ వ్యసనాల దగ్గరికి మళ్ళీ పరిగెడుతూ ఉన్నాను. దైవజనులు చక్కగా ప్రార్థన చేసి ఆ యొక్క తైలాన్ని ఇచ్చారు నాకు. అది పట్టుకొని బైబిల్ చేత పట్టుకొని దేవుని సన్నిధికి వీపు చూపించి మళ్ళీ వచ్చేసానండి విజయవాడ ప్రాంతానికి. కారణం ఇందాక చెప్పాను చూడండి, పెళ్ళి అయిపోయిన అమ్మాయితో ప్రేమాలయం, ఇటువంటి పనికిమాల పనులు చేస్తున్నాను నేను. చుట్టాలందరూ అనేవాళ్ళు, అరే మీ అమ్మకి మీ నాన్నకి ఎంత మంచి పేరు ఉందో తెలుసా, ఆ పేరంతటిని పోగొడుతున్నారో సాయి నువ్వు అని ఎన్ని మంచి మాటలు చెప్పినా అబ్బే ఎక్కేవి కాదు నాకు. మా శరీరాన్ని మేము గాయపరుచుకుంటున్నాం, మా శరీరాలు మేము కొట్టుకునే వ్యక్తులం, కొండల్లోనూ సమాధుల మధ్యలో నివసించే వ్యక్తులం మేము. మా స్థావరాలన్నీ సమాధుల్లోనే. సమాధుల తోట తెలుసా మీకు? సమాధులు ఎలా ఉంటాయండి? చక్కగా ఇలా కడతారా? మాకేమో ఈ మంచాలు, అర్ధరాత్రి లేదు, మిట్ట మధ్యాహ్నం లేదు, వాటి మీద నివాసం, కొండల మధ్యలో నివాసం అన్నమాట. అపవిత్ర ఆత్మ పట్టిన దయ్యాల్లాగా. ఏదేం చెప్పండి? సేనా ఏం చేసేది?
శరీరాన్ని గాయపరుచుకునేలా చేసిద్ది. ఏం చేసిద్ది? కొండల్లోనూ సమాధుల్లోనూ కయ్యమనుకుంటూ కుక్కలు అరుస్తూ ఉంటాం మేము. పోలీసు వారు కాళ్ళకి సంఖ్యలకి ఎన్ని మార్లు సంఖ్యలు వేసినా సరే తుత్తునీళ్ళకి తెంపేసుకునే రకాలు అమ్మాయి. అటువంటి జీవితాలండి ఆ రకం. అయితే దేవుడిచ్చిన బలాన్ని మళ్ళీ ఈ లోకానికి ఖర్చు పెట్టుకుంటూ మళ్ళీ అక్రమ సంబంధాలతో జీవిస్తున్న శరీరము బాగుండిద్దా? బలహీనపడిపోద్దా? బలహీనపడిపోతుంది కదా. ఇంకా క్షీణించిపోయింది. నాకు అనిపిస్తుంది ఆఖరి గడియలేమో అనిపిస్తున్నాయి అనమాట. ఆ రోజు సమయంలో డబ్బు మీద వ్యామోహం ఎక్కువ. డబ్బు అనుకుంటూ వ్యర్థమైన పాపపు క్రియలని చేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాన్ని చేత పట్టుకొని అపవిత్రమైన పనులు చేస్తున్నానండి. దేవుడిని అడ్డు పెట్టుకొని గంజాయిలు కొంటున్నానండి నేను. మళ్ళీ విజయవాడ వచ్చాక ఒక తీర్మానం ఏంటంటే సొంత ఆరాధన మొదలుపెట్టా. ఏంటయ్యా సొంత ఆరాధన అంటే? నేను స్నానం చేస్తాను, 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాను. అదే భక్తి, అదే ఆరాధన తప్ప నేను ఆదివారం అంతా ఎక్కడికి వెళ్ళను, దేవుని మందిరానికి వెళ్ళను అని నాకు నేనుగా చేస్తున్నాను. స్నానం చేస్తున్నానండి, ఒక 2 రోజులకు 3 రోజులకు మురికిస్తాను, మళ్ళీ వస్తున్నానండి. వచ్చేసి 2 నిమిషాలు ప్రార్థన, ఆచరణమైన ప్రార్థన, నామకార్థ ప్రార్థన, ఏదో చేయాలి కాబట్టి చేయాలి అంటే దేవునితో బిజినెస్ డీలింగ్లు అనమాట. గంజాయి కొనుక్కోవడానికి వెళ్ళిపోతున్నాను, ఏ పోలీసులు పట్టుకొని చూడేసియా డబ్బులు అంత కొనిపించేస్తాను నీకు అంటే. నా ఆలోచన ఎలా ఉందంటే ఆనాడు కానుకిచ్చేస్తే సరిపోద్దులే భక్తి అనుకుంటున్నాను నేను. దేవుడు కొనుక్కునే నిజమైన కానుక ఈ హృదయార్పణ అవ్వట్లేదే, ఈ హృదయంలో దేవునికి స్థానం అవ్వట్లేదే. అన్నిటికీ వ్యర్థమైన వాటిని అన్నిటికీ నాశనం చేసే వాటిని అన్నిటికీ ఇచ్చేస్తున్నాను, కానీ బాగు చేసే జీవంగల వాక్కుకు ఇవ్వట్లేదు నా స్థానం. దేవుడి మాటకు లోబడట్లేదు సుమి. ఆ రకంగా ఏం జరుగుతుంది? స్నానం జరుగుతుంది, 2 నిమిషాలు అన్నీ జరిగిపోతున్నాయి, ప్రార్థన అనుకుంటూ మళ్ళీ లోకంలో పడి పాపంలో తిరుగుతున్నాను. స్నానం అంటున్నాను, ప్రార్థన అంటున్నాను, పాపం అంటున్నాను. ఇదే భక్తి అనే భ్రమలో జీవిస్తున్నాను. ధనాపేక్ష పట్టుకుంది, మళ్ళా డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చని గర్వం పట్టుకుంది, మళ్ళా దూర ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్నాను కదా, బోల్డ్ డబ్బులు వస్తున్నాయి కదా, అక్రమంగా సంపాదించిన డబ్బు బోల్డ్ ఉంది, బాగానే ఉంది, మనకేంట్రా అనుకుంటూ విర్రవిగుతున్నాను. చేతిలో డబ్బు ఉందండి, వాస్తవానికి హృదయంలో మనశ్శాంతి లేదు. చేతిలో డబ్బు ఉందండి, వాస్తవానికి సరైన ఆహారాన్ని భుజించలేకపోతున్నాను. డబ్బు అయితే ఉందండి, నైట్ అయితే నిద్ర వచ్చేది కాదు. నిద్రను కొనుక్కుంటూ ఉండేవాడిని నేను మత్తు పదార్థాలతో. 2ంటికి 3ంటికి 4ంటికి అలా తెల్లవారుజాముకు స్క్రోల్ చేసుకుంటూనే ఉండ. ఈ కళ్ళతో అశ్లీలమైన చిత్రాలు చూస్తే అపవిత్రం చేసుకోవడం, హృదయం అంతా మాలిన్యమైన ఆలోచనలతో ఉండడం. డబ్బు అయితే ఉంది, సరైన ప్రశాంతత లేదు. ఏముంది? డబ్బు ఉంది. డబ్బు ఉంటే అన్నీ కొనసాగుతాయి, అన్నీ జరిగిపోతాయి అనుకున్నాను, కానీ ఏమీ అవ్వట్లేదు అక్కడ వాస్తవానికి. మరి ఎలాగుండిద్దండి? కరిగిపోద్ది, ఒకరోజు అయిపోతుంది కదా, అయిపోతుంది. అప్పుడు నేను ఎవరి మీద ఆధారపడుతున్నానంటే మనుషుల మీద ఆధారపడుతున్నాను. మనుషుల యొక్క అండదండలు చూసుకుంటున్నాను. మనకేంటి రాజకీయ నాయకులు ఉన్నారు, మనకేంటి వేళల్లో స్నేహితులు ఉన్నారు. నిజమండి, బోల్డ్ మంది స్నేహితులు అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే సలాం కొడుతూ ఉండారు. జాగ్రత్త అమ్మ, కదపమాకండి అమ్మ, దానికి ఆనుకోమాకండి దయచేసి, ఎదురు కూర్చోండి, చూడాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి చెప్దాం ఒకసారి, స్వరం బిగ్గరగా, ఆమేన్. ఆ రోజు ఆ విధంగా ధనము అని రెచ్చిపోయాను. మనుషులు అనుకున్నాను, కానీ బలం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు మనుషులు, బలహీనుడు అయిపోయిన తర్వాత మరో రకమైన ప్రవర్తన వస్తుంది. నా స్నేహితులు అన్ననే, వేళల్లో స్నేహితులు ఉన్నారనే. బలం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తున్న వారు బలహీనుడు అయిపోయిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్నారు. బలం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తుంది ప్రియురాలు, బలం లేనప్పుడు బలహీనుడు అయిపోయిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తుంది. బలం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తున్న రాజకీయ నాయకులు, బలహీనుడు అయిపోయిన తర్వాత మరో రకంగా. బలం ఉన్నప్పుడు అన్ని విషయాల్లో వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, ఆ సెటిల్మెంట్ చేయాలి, ఈ సెటిల్మెంట్ చేయాలి, ల్యాండ్ సెటిల్మెంట్, ఆ గొడవ ఈ గొడవ అన్నీ బాగానే వాడారు. బలహీనుడు అయిపోయాక అక్కడికి ఎవరో రావట్లేదు, అందరూ వచ్చేస్తారనుకునేవడం భ్రమ. వాస్తవానికి రియాలిటీ ఏంటంటే అక్కడికి ఏ ఒక్కరో సిచ్యువేషన్లో కనపడ్డండి. ఫ్రెండ్ ఫర్ ఎవర్ అంటారు, కానీ ఫ్రెండ్ స్పెల్లింగ్ ఏంటి అక్క చెప్పు, బాగా చదువుకుంటా ఉంటావు నువ్వు. అయ్యా రాదా, చెప్పక్క నువ్వేనా. ఎప్పారే ఈయండి, ఆఖరులు ఏంటమ్మా, ఎండు, అదే చూపించాను నాకు. అమ్మ నా లవరు నా ప్రేజ్ అనుకున్నా కదా. అక్క స్పెల్లింగ్ చెప్పామ్మా. అయ్యా అది ఏమీ తెలియనట్టు చూడండి, చెప్పండి అమ్మా. ఎల్ఓ వియర్, ఎల్ల తీసేస్తే ఏమైపోయింది,
పోయే ఓవర్ అంతా. ఆ రకమైన ప్రవర్తన మనుషులది, ఆ రకమైన జీవితం. నేను అనుకుంటున్నాను నా మనుషులు, నా ప్రేయసి, నా వాళ్ళు అనుకున్నాను, కానీ అక్కడికి ఎవరికి రావట్లా. పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని అపవిత్రమైన స్థలాలకు బయలుదేరాను నేను గంజాయి కొనుక్కోవడానికి. చెప్పాను కదా, ఒక పేదం చేశాను, అది చేసి ఆ రోజు జరిగిన సంఘటన. సెకండ్ లాక్డౌన్ 262 కేజీలు గంజాయి వేరే రాష్ట్రానికి తరలించారు, మహారాష్ట్ర. మొత్తానికి పోలీసులు కలిపి తరలించేసి నేను ధనాపేక్ష, అబ్బా డబ్బు ఎక్కువ వచ్చేసిద్ది నాకు, ఏదైనా చేసేచ్చు అని ఆ యొక్క క్యూరియాసిటీ పెరిగిపోతుంది. లచ్చలు పడిపోతే మన చేతిలో మనకేంటే అనుకున్న ఆలోచనలతో అటువంటి అక్రమైన మార్గంలో కూడా ఏమైందంటే మోసం ఎదురవుతూ ఉంది. అటువంటి డాంబికంగా విర్రవిగుతున్న జీవితం ఆఖరికి ఏమైందంటే సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్లో అడుక్కునే వారి పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోయి ఛార్జీలు డబ్బులు లేక ఇంటికి రావడానికి ఒక అడుక్కునేవాడిగా నపంసకుల దగ్గర అడుక్కునే వ్యక్తిగా మారిపోయింది జీవితం. దేనివల్ల? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నేను అవి ఉంటే సరిపోద్ది అనుకుంటున్నానండి. ధనం ఉన్నా సరే ఏమో లేదు, హృదయంలో ప్రశాంతత, తృప్తి అనేది లేదు జీవితానికి. అటువంటి పరిస్థితుల్లో చాలా బలహీన అయిపోయాను కదా. నా స్నేహితులతో పంచుకుంటుంటే వాళ్ళు తృణీకరిస్తున్నారు కదా, ప్రేయసి దగ్గరికి వెళ్తుంటే తృణీకరిస్తున్నారు కదా, అందరి దగ్గరికి వెళ్తుంటే తృణీకరిస్తున్నారు కదా, నేను ఇంకెవరికి వద్దా అనే ఆలోచన పెరుగుతున్న సమయంలో ఏమవుతుందంటే అండి, ఈ మత్తు పదార్థాలు మళ్ళీ వాటి దగ్గరికే పాకులాడడం మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఈ లోకపరమైన ప్రేమ విఫలమైపోతే సినిమాల ప్రేమ నాకేం నేర్పించే చెప్పండి ఒకసారి. మత్తు పదార్థాలే శరణం అనుకుంటూ నేర్చుకున్నాను కదా, మళ్ళీ వాటి దగ్గరికి పరిగెట్టిన తర్వాత అండి శరీరం బలం లేకపోయినా సరే వాటితో సావాసం చేస్తుంటే ఆఖరిగా నా కళ్ళు ఒక అర్ధరాత్రి పూట ఇలా పిచ్చివాడిలాగా చూస్తున్నాను, నాలో నేనే మాట్లాడుకుంటుంటున్నాను అనమాట. అటువంటి సమయంలో ఒంటరిగా జీవిస్తున్న సమయంలో ఒక హృదయంలో ఒక రకమైన భారమైన ఆలోచనలతో ఉంటున్నప్పుడు పిచ్చి ఆలోచనలు కలుగుతున్నాయి నాలో. లోక ప్రేమ విఫలమైపోయింది కాబట్టి చచ్చిపో, లేకపోతే చంపేసే. ఈ లోకపరమైన ప్రేమ సావు లేకపోతే సంపు అంటుంది చెల్లి నన్ను. తమ్ముడు, లోకపరమైన ప్రేమ ఆలోచన చెప్తుంది ఏమని తెలుసా? ఈ లోకపరమైన ప్రేమ విఫలమైపోతుంది కదా, చచ్చిపోరా. నీ ఫ్రెండ్స్ ఎంతోమంది చచ్చిపోయారుగా, లేకపోతే చంపారా నీ ఫ్రెండ్స్ ఎంతోమందిని చంపేసారుగా అమ్మాయిల్ని. నిజం, ప్రేమ విఫలమైపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్. అదే ప్రేమ విఫలమైపోయి అమ్మాయిని చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ ఎక్కడ ఉంటారంటే సెంట్రల్ జైల్లో ఉంటారనమాట. అటువంటి స్నేహితులు, అటువంటి స్వభావాలు. ఆ రోజు నాకు కూడా అటువంటి ప్రవర్తన కలుగుతుందండి. హృదయం అంతా భారంగా ఉంటున్నప్పుడు చీకట్లో కూర్చొని ఆలోచిస్తుండగా ఎవరు వచ్చారంటే వేలలో స్నేహితులు అన్ననే ఒకరు రాల, అనేక మంది స్నేహితులు అన్ననే ఒకరు రాల, రాజకీయ నాయకులు అన్ననే ఎవరు రాల, ప్రేయస్ అన్ననే ఎవరు రాల. ఎవరు వచ్చారు? ఇదే చేత్తో ఇదే నోటితో తన్నులు తిన్నారు చూసారా? తన్నులు ఎవరు? అమ్మా నాన్న వచ్చారండి. అమ్మా నాన్న వచ్చారు, కృంగిపోతున్నారు. ఏర్రా నీ స్నేహితులు, ఏర్రా, ఓ తిరిగేవారా, ఇంటిని విడిచిపెట్టేసి వాళ్ళతో తిరిగేవా నాన్న, ఏర్రా నీ స్నేహితులు. అరే నువ్వు ఏ విధంగా ఉంటుంటే మా వల్ల కావట్లేదు సాయి నేను చూడడం. అరే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, నువ్వు చేసే పద్ధతులు, నువ్వు చేసే కార్యక్రమాలు. తల్లిదండ్రులు ఇంట్లో ఉంటుంటే ఆడపిల్లల్ని, పెళ్ళి అయిపోయిన ఆడపిల్లల్ని ఇంటికి తీసుకొస్తున్నానండి నేను. అటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నాను. కృంగిపోయేది. ఆయన కూడా అమ్మ ఏముంటుందో తెలుసు ఆఖరికి, నిన్ను ఇలా చూడలేకపోతున్నాం కదా నాన్న, నీ ఆరోగ్యం బాగు చేసుకో, ఇదిగో ఈ మంగళసూత్రాలు బంగారు పియ్యే, ఇది అమ్ముకోనైనా సరే బాగు చేసుకున్నానని ఆమె ఏం చూపిస్తున్నారండి? ప్రేమ. ఈ ప్రేమ పక్కింటి అంకులు చూపిస్తారు నా మీద? చూపించరు. వాళ్ళకి మమకారం ఉండదు. కన్న తల్లిదండ్రులు ఎందుకు చూపిస్తున్నారు? కన్నారు, సొత్తు కాబట్టి, నేను వాళ్ళ సొత్తు కాబట్టి కదండి. వారి విలువ తెలియక వారిని ఎంతో బాధ పెట్టాను. ఆ సమయంలో కూడా ప్రేయసి కోసమే ఆలోచిస్తున్నాను, స్నేహితుల కోసం ఆలోచిస్తున్నాను, కానీ వారి కంట్లోంచి నీళ్ళు ఆ విధంగా కారుతున్నాయి, వారి యొక్క కంటిని చూడట్లేదు నేను. అటువంటి హృదయం అంతా బండ రాయి అయిపోయింది నాకు. నా తల్లిదండ్రుల మాట కూడా సాధుపరచలేకపోతున్నాయి ఆఖరికి నన్ను. ఇంకా అయిపోయింది నా బతుకు అంటున్నాను. మా అమ్మతో అంటున్నాను, 2 రోజులు నిద్రలేదు, ఇలాగే చూస్తున్నాను పిచ్చోళ్ళలాగా. మా ముగిసిపోయిందంటుంది నా జీవితం, ఇంక అయిపోయాను. కానీ నేను నా వల్ల కావట్లేదు, హృదయం అంతా భారంగా ఉంది, పిచ్చి తలంపులు వస్తున్నాయి నాకు, నా వల్ల కావట్లేదమ్మా అని ఒక చిన్న పిల్లల్లాగా అమ్మ చేపట్టుకొని ఉన్నాను నేను ఆ రోజు. ఒక 2 రోజులు అమ్మ కృంగిపోతుంది, ఆమెకి అర్థం కావట్లేదు, ఏం చేయాలి ఆమెకి అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితిలో బాత్రూంలోకి వెళ్ళాను నేను. వెళ్ళి ఇంకా నా జీవితం అయిపోయిందిలే,
అనుకుంటూ నా శరీరాన్ని నేను ఇలా కొట్టేసుకుంటున్నాను అన్నమాట. పిచ్చోళ్ళకి దవల మీద కొట్టేసుకుంటున్నాను నేను. అలా కొట్టేసుకున్న సమయంలో ఇంకా నా చివరి యొక్క శ్వాస ఈరోజే అయిపోద్దేమో, విడిచిపెడతానేమో అనే యొక్క తలంపులతో ఓవర్ యాంగ్జైటీతో ఉంటున్నప్పుడు సమయంలో ఏం జరుగుతుందంటే, అటువంటి పాడైపోయి నాశనకరమైన మార్గస్థితుల్లో మరణ పడకల్లో ఆఖరి క్షణాల్లో అంచులు ఉంటున్నప్పుడు వచ్చారు. ఎవరో తెలుసా? క్రైస్తవులు. చప్పట్లు కొడదాం. నేను క్రైస్తవులని మొదటి నుంచి చెప్తున్నాను, కానీ వాస్తవానికి క్రైస్తవులకు అది ఎప్పుడూ వచ్చేది. ఆ క్రైస్తవులను ప్రేరేపించిన సజీవుడైన దేవుడు. కొడదాం చప్పట్లు ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా అవకాశాలు ఇస్తారు. పాడైపోయిన వాడి దగ్గరికి వచ్చి బాగుపడిన వారితో ఏం చేస్తారు? దేవుడు మాట్లాడతారు. ఇగో వీడి జీవితమే బాగు చేసి నేను నీ జీవితం కూడా బాగు చేయగలను అనే విశ్వాసం పుట్టించేలాగా అక్కడ కార్యక్రమం మనకి కంటికి కనపడేలా చూపిస్తున్నా సరే గ్రహించలేని మనస్తత్వం ఆనాడు నాకైతే ఆ సమయంలో వచ్చింది. ఎవరో కాదు, మా పెద్దక్క, నాకంటే ముందుగా పుట్టిన దుర్గాదేవి గారు. మా అక్కగారి పేరులో దుర్గాదేవి, చిన్నక్క పేరు సత్యవతి. దుర్గాదేవి గారు కూడా యేసు ప్రభు వారిని నమ్మి విశ్రయించి బాప్తిసం పొందుకున్న కృపా గారు. ఆ రోజు ఆమె వచ్చి అంటున్నారు ఆఖరిగా, ఏరా ఒక పక్క దేవుడు అంటున్నావు, ఒక పక్క మళ్ళీ లోకంలో పడి తిరుగుతున్నావు, ఒక పక్క దేవుడు అంటున్నావు, యేసయ్య అంటున్నావు, మళ్ళీ నీ శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నావు, ఒక పక్క దేవుడు అంటున్నావు, మళ్ళీ మత్తు పదార్థాలతో సావాసం చేస్తున్నావు, ఒక పక్క దేవుడు అంటున్నావు, అనేక అతిక్రమణ చేస్తూ ఉన్నావు సాయి. నీవున్న పొజిషన్లో, నీవున్న పరిస్థితిలో యేసయ్య తప్ప ఇంకెవరు నీకు సమాధానం దయచేయలేరు. యేసయ్య తప్ప నీకెవరో సహాయం చేయలేరయ్యా. ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు సాయి. నా మాట విని హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరుగు. ఆయన యొద్దకు నువ్వు వస్తే ఆయన నీ యొద్దకు వస్తారు. ఆయన తట్టు నువ్వు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతారు. అయ్యా, నీ అతిక్రమాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో బాబు. దేవుడు ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తారా. నిజముగా మొరపెట్టు, ఆయన ఖచ్చితంగా ఆలకిస్తారు సాయి. ఆయన కనికరము గల దేవుడు, క్షమించేవాడు. నాయన శిక్షించడానికి ఈ లోకానికి రాలా, క్షమించి నీ బ్రతుకుని విమోచించడానికి వచ్చారు. నా మాట విని ఈ కార్యక్రమం చేయనాయన అంటున్నప్పుడు ఆ రోజు ఆ తల్లిగారి మాటలకి ప్రేరేపింపబడి గోడ తట్టి తిరిగి ఆచరణమైన ప్రార్థన ఒకటి ఉండేది కదా నా జీవితంలో. ఆ రోజు ఆ ఆచరణమైన ప్రార్థనకి ముగింపు కార్డు పడిపోయిందన్నమాట. ఏం జరుగుతుందంటే నిజమైన ప్రార్థన జరుగుతుంది. ఏంటి నిజమైన ప్రార్థన అంటే, నాలో ఏలుబడి చేస్తున్న పాపపు క్రియలు, ఈ పాప రోగం ఏదైతే ఉందో ఆ రోగం గురించి మొరపెట్టడం, ఒప్పుకోవడం జరుగుతుంది. ప్రభువా, ఘోరాతి పాపినే, ఈ శరీరంతో అనేకులు జీవితాలు పాడు చేశాను, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాను, నా బట్టి ఎవరికి ఉపయోగం లేదు ప్రభువా, నేను పాపిష్టి వ్యక్తినే, నపుంసకులతో కూడా శరీరాన్ని పాడు చేసుకున్న వ్యక్తినే, నేను పాపిష్టివాడినే బాబు అనుకుంటూ అతిక్రమలు ఒప్పుకుంటున్న సమయంలో ఆఖరుగా ప్రార్థనలో ఏమంటారండి? మనమందరము యేసు నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం, ఆమేన్. ఆ మాట చెప్పిన తర్వాత దానికి ముందు ఒక తీర్మానం జరిగింది ప్రార్థనలో. ప్రభువా, ఎక్కడైనా సరే మంచిగా జీవిస్తాను, నాకు సహాయం చేయవా ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుని అడుక్కుంటుండగా కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. నాకేమో అతిక్రమంలో ఒప్పుకుంటుండగా కంట్లోంచి నీళ్ళు వస్తూ ఉంటున్నాయండి. ఆ ప్రార్థన ఆఖరులో ఆమెననే మాట ఎప్పుడైతే చెప్పానో అప్పటి వరకు హృదయం అంతా భారంగా ఒక పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉన్నానని చెప్పి ఉన్నాను కదా. ఆ భారమైన హృదయం అంతా ఒకేసారి దిగిపోయి హృదయం అంతా, శరీరం అంతా తేలికైపోవడం మొదలవుతూ ఉందండి. చప్పట్లు కొడతాం ఒకసారి దేవునికి. ఆశ్చర్యమైన నా జీవితంలో ఆ రోజు. ఎందుకు తెలుసా? అటువంటి అనుభవం ఈ హృదయంలో మొదటిసారి రుచి చూశాను నేను. నా జీవితంలో ఎప్పుడు అటువంటి అనుభవం నేను రుచి చూడలేదండి. అతిక్రమంలో ఒప్పుకున్న తర్వాత అసలు ఒక రకమైన హృదయంలో నెమ్మది, ఆశ్చర్యం. ఏంటి, నాలాంటి పాపిష్టి వాడి ప్రార్థన దేవుడు ఆలకించాడా అనే ఒక ఆలోచనలు ఆ రోజు జరిగిందండి. ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళి ఆఖరిలో కూర్చొని తీవ్రంగా ఆలోచనలు ఉన్నాను. ఏమన్నా తెలుసా, హృదయం అంతా తేలికైపోయింది. మరి ఎవరు సమాధానం చెప్తారు దీని గురించి అని ఆ మూలలో కూర్చుంటే ఆత్మీయ తల్లి గారు సంఘంలో ఉన్న వారిని పిలుస్తూ, దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం చేశారుగా, వచ్చి సాక్ష్యం చెప్పి ఏం చేయాలండమ్మా, ఆయన నామాన్ని మహిమపరచండి బాబా అంటూ ఉంటుండగా ఆ మాటలు నా హృదయానికి నాతోనే అన్నట్టుగా అనిపించి మైకు పట్టుకున్న నేను మా ఇంట్లో జరిగిన పరిస్థితి అంతటిని వివరించాను అక్కడ. అమ్మ, ఈ విధంగా జరిగింది తల్లులారా, హృదయం అంతా తేలికైపోయింది, నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, చెప్పడం నా వల్ల కావట్లేదు, ఇటువంటి నెమ్మది సమాధానం నా జీవితంలో పొందుకోలేదు. గంజాయి దగ్గరికి వెతికాను కానీ అక్కడ దొరకలా,
సిగరెట్ దగ్గర ఎతికాను కానీ, చుట్టా బీడీ సిగరెట్ దగ్గర ఎతికాను కానీ అక్కడ దొరకలా. మత్తు పదార్థాలు మందు బాటల దగ్గర ఎతికాను కానీ అటువంటి అనుభవం నా జీవితంలో పొందుకోవాలా. వ్యభిచార గృహాలకు పరిగెట్టాను కానీ అక్కడ కూడా అటువంటి అనుభవం నేను పొందుకోవాలా. డబ్బులతో ఎంతగానో నేను డబ్బును రుచి చూశాను కానీ ఆ డబ్బులో కూడా అటువంటి అనుభవం నేను పొందుకోలేదండి. దాంభికమైన జీవితం, వేళల్లో స్నేహితులు అనేక మంది నా వెనకమాలు ఉన్నా సరే అటువంటి అనుభవం నా జీవితంలో పొందుకోవాలి. హృదయం అంతా తేలిగ్గా నెమ్మది ఉందంటే అంటున్నారు, బాబు ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తున్నారు. నువ్వు ఆయన తట్టు తిరిగి ఉన్నావు కదా, ఆయన నీ తట్టు తిరిగి ఉన్నారు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు, ఈ లోకానికి వీపు చూపించు. ఈ లోకంతో సహవాసం చేసిన నీ జీవితం ఏమైంది? నాశనకరమైన మార్గంలోనే జీవించాను తప్ప నెమ్మది సమాధానం ఉందా? ఈ రోజు నుంచి దేవునితో సహవాసం చేయి. నువ్వు నిజముగా మొరపెట్టు. ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు నాయన. యేసుప్రభు వారి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు అనుకున్నట్టు మతం కాదు. యేసుప్రభు వారు అంటే ఒక వర్గానికో, ఒక సందుకో, ఒక గొంతుకో, ఒక దేశానికో చెందినవాడు కాదయ్యా. యేసుప్రభు వారు ఇగో వాస్తవంలో లేఖనాల్లో ఉంది. యేసుప్రభు వారు అందరికీ ప్రభువై ఉన్నారు. యేసుప్రభు వారు అందరికీ దేవుడై ఉన్నారు. ఆయనకి పక్షపాతం లేదయ్యా. ఆయనకి తన మన భేదం లేదు బాబు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు. అరే నువ్వు తెల్లోడు రా, నువ్వు నల్లోడు ఆయన అందరికీ ప్రభువు అన్నారు బాబు. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ గురించి ఒక్కసారి తెలుసుకున్నా అన్న. దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆలకించేవాడు ఆయన. నీ యొక్క ప్రార్థన ఆలకించి సమాధానం దయచేస్తున్నారు. నాలో ఆలోచన మొదలైంది. నిజమే కదా, వేళలో స్నేహితులు ఉన్నారు, ప్రేయస్ ఉంది, రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరూ రాలేదు. కానీ ఆఖరికి ఎవరు వచ్చారండి? తల్లిదండ్రులు వచ్చారు కదా. అక్కడ చీకట్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? తల్లిదండ్రులు వచ్చారు. ఎందుకు వచ్చారండి? ప్రేమ కాబట్టి, నేను వాళ్ళు సొత్తు కాబట్టి. ఆలోచన మొదలైంది మళ్ళీ. అరే అనేక మంది ఉన్నారు కదా, ఇక్కడ పచ్చబొట్టును చూపిద్దామంటే బాగోదు, మళ్ళా లాస్ట్లో చూపిస్తాలండి. అనేక మంది ఉన్నారు కదా, ఎందరెందరో ఉన్నారు కదా, వాళ్ళు రాకుండా నేను హేళన చేసిన దేవుడు అల్లెలియ బ్యాచ్ అని ఎక్కిరించానే, ఆయన వచ్చాడేంటి అసలు? ఎవరు యేసుప్రభు వారు అంటున్నప్పుడు దైవజనులు వారి యొక్క ముఖద్వారం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. లేఖనాల ద్వారా, నీవు నా సొత్తు, నేను నిన్ను సృజించున్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇదిగో చూడుము నా చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఆనాడు హిజ్కియా రాజు గురించి చెప్తున్నారు. నువ్వు గోడ తట్టు తిరిగి చేసావుగా బాబు, పేదనా ఆలకించాను. నువ్వు కన్నీళ్ళు కార్చి ఉన్నావు కదా, చూచి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అనే వాగ్దానం ఒకటి వినపడుతుంది. అరే బాబు, నేను గోడ తట్టు మా ఇంట్లో తిరిగిన సంగతి పాస్టర్ గారికి ఎలా తెలుసు? నేను ఆ రోజు ప్రార్థనలో కన్నీరు కాచిన విషయం ఈయనకెలా తెలుసు? తర్వాత మాట ఏంటండి? నేను నిన్ను బాగు చేసేదని అనే మాట వినపడుతుంది. అరే ఎవరు యేసుప్రభు అనే ఒక ఆలోచన మొదలవుతుంది. మొదటగా ఎవరు యేసుప్రభు వారిని యూట్యూబ్లోకి వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవడం మొదలవుతుండగా యేసుప్రభు వారి యొక్క ప్రేమని రుచి చూసిన సందర్భం ఎలాగంటే, యేసుప్రభు వారి యొక్క జీవిత చరిత్ర చూస్తున్నప్పుడు కళ్ళతో ఆయన యొక్క మాట్లాడే విధానము నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఏ విధంగా అంటే, వ్యభిచారంతో పడ్డపడ్డ స్త్రీని అందరూ రాళ్ళేసి కొట్టి చంపేయని అంటున్నారు. అందరూ ప్రాంత ప్రజలందరూ ఆమె పాపం చేసేయండి, రాలేసి చంపేయండి అంటుంటే యేసుప్రభు వారు అంటున్నారు, అమ్మ నీ పాపములకు క్షమింపబడి ఉన్నావు, ఇక్కడ నుంచి ఆ పాపం చేయడం మానితల్లే అమ్మ అంటున్నారు. ఆ మాటలకి నన్ను ఎంతగానో ఈ హృదయం తాకుతుంది. ఎందుకంటే మా ప్రాంత ప్రజలు కూడా అనుకునేవాళ్ళు, అయ్యి బాబా సాయిగారు కొంచెం విషం పెట్టి చంపేయండి బాబు, వాడికి మంచి లేదు మర్యాద లేదు చిచి అనుకుంటూ ఉండేవారు. అమ్మ కొంచెం విషం పెట్టి చంపే లక్ష్మి, ఎందుకు మీ అబ్బాయి అసలు వాళ్ళకి నూకలు అనవసరం ఈ భూమి మీద చిచి అనుకుంటునేవాళ్ళు. అరే నన్ను కూడా ఇలాగే అనుకుంటున్నారు కదా అని నాలో ఏడుపు మొదలవుతుంది. ఎందుకంటే నేను కూడా ఒక వ్యభిచారిని అని చెప్పాను కదా. పెళ్ళి అయిపోయిన వారితో తిరుగుతున్న వారు ఎవడో వ్యభిచారే. చారత్వం చేసే పాపాలు చేసేవాడు ఎవరో వ్యభిచారే. అటువంటి స్థితిలో ఉంటున్న సమయంలో నా అతిక్రమంలో జ్ఞాపకం వస్తున్నాయండి. ఆఖరిగా యేసుప్రభు వారిని కొట్టే సన్నివేశం చూస్తున్నాను. ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు నా కంట్లోంచి నీళ్లు ఆగట్లేదు. ఎందుకో తెలుసా? యేసుప్రభు అని అంత కిరాతకంగా కొడుతున్నారు అనమాట. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఇక్కడ ఎవరైనా చూసారా మూవీ? ఆ మూవీ సన్నివేశంలో క్లియర్గా చూపిస్తున్నారు. కొడుతుంటే చర్మం అంతా ఊడబడిపోతూ ఉంది. ఆ సన్నివేశాలు చూడడానికి నా కళ్ళు సరిపట్ట కంట్లో నీళ్ళు వస్తున్నాయి. దైవజనులు మాట్లాడుతున్నారు, అయ్యా ఏ పాపము చేయలేదయ్యా యేసుప్రభు వారు, నీవు నేను మనం చేసిన అతిక్రమణ బట్టి ఆయన శరీరం అంతా నలకొట్టబడింది నాయన. నీకు రావాల్సిన ఆ శిక్ష యావత్తు ఆయన భుజం మీద భారం వేసుకున్నారు బాబు. పాపులు రక్షించడానికి వచ్చాడు ఆయన మతాలు స్థాపించడానికి రాలా.
పాడైపోయిన జీవితాన్ని మనుషుల్ని బాగు చేయడానికి వచ్చి ఉన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. బాబు, నశించిపోతున్న నీ యొక్క జీవితమే, నశించిపోతున్న మనుషుల జీవితాన్ని, పాపంలో నశించిపోతున్న మనుషుల జీవితాన్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడయ్యా అంటుంటే నా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయండి. ఎందుకంటే దేవుని ప్రేమని రుచి చూస్తున్న సమయం అది. ఆ రోజు ఒకప్పుడు ఈ అయ్యగారు ఎంతసేపు చెప్తారా బాబా అని వాచ్ చూసుకుంటున్నాను నేను. ఎక్కడ? దేవుని మందిరంలో కూర్చొని ఆదివారం పూట ఆరాధన అప్పుడు. మళ్ళీ టైంకి వచ్చే బ్యాచ్ అంటే కాదే. 7ంటికి అయితే ఆరాధన, 8:30 9ంటికి వచ్చే బాపత మందేమో. అది ప్యాన కింద చీరలు కూర్చొని ఫీల్ అయిపోతున్నా ఆరాధనలో, చర్చిలో. కానీ కొన్ని మాటలు వినపడుతున్నాయి. ఏమని తెలుసా? యేసు ప్రభువుని ఉదయం 9 గంటలకు సిలువేశారు, మధ్యాహ్నం 3 వరకు సిలువ మీద వేలాడుతున్నారు. మార్కు సువార్తలో ఉండే ఈ మాటలు 15వ అధ్యాయంలో 25వ వచనంలో. ఆ మాటలు నన్ను ఎంతగానో ఆకర్షించేసాయండి. నేనేమో ఫ్యాన్ కింద చీరలు కూర్చొని కదిలిపోతున్నాను. అసలు నీ గురించి చెప్పట్లే చెల్లె, నా గురించి నేను చెప్తున్నాను. ఆ రోజు ప్రవర్తన బట్టి నీ గురించి చెప్పట్లే, నా గురించి నేను చెప్తున్నాను. ప్రభువా, ఫ్యాన్ కింద చీరలు కూర్చోడానికి అతలాకుతలం అయిపోతున్నాను నేను. ఉదయం 9 గంటలకు సిలివేస్తే మధ్యాహ్నం 3 వరకు ఆ సిలువ మీద ఇటువంటి పాపిష్టివాడు కొరకు ఏ విధంగా ఆ యొక్క నొప్పిని భరించావు నాయన అనుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటే దేవుని యొక్క త్యాగం ఏంటో అర్థమవుతూ ఉంది. దేవుని ఒక మనిషిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతూ ఉంది అండి. ఆ రోజు ఆ ప్రేమకు లోబడిన తర్వాత మా ఆత్మీయులు ఒక మాట అన్నారు, మనుషుల్ని ప్రేమించావు కదా, ఈ మనిషి ప్రేమ చావు లేకపోతే చంపని ప్రేరేపిస్తుంది. ఇది లోకపరమైన ప్రేమ. మనుషులను కోరుకున్నావు కదా, నీ అక్కడికి ఎవడూ రాలా, కానీ నువ్వు ఎన్ని మార్లు తునీకరించినా సరే ఆయన వచ్చాడయ్యా. బాబు, దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించడం అంటే బాబు ఐ లవ్ యూ జీసస్ అని చెప్పడం కాదు, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడం కాదు. కానీ ఆయన ఆజ్ఞల్ని గైకొన్నటియే ఆయన్ను ప్రేమించుట. చెడుతనమును అసహించుకున్నట్టే ఆయన్ను ప్రేమించుట. నీ మత్తు పదార్థాల నుంచి బయటికి రాలేకపోతున్నావా? అయ్యో నా వల్ల కాదు అంటున్నావుగా. ఇదిగో, నమ్ముటి వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైనది నాయన. ఇక్కడి నుంచి కాకుండా నీ హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరుగు. నువ్వు ఆశ కలిగి జీవించు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచేవాడు. నువ్వు ఏకాంతముగా మొరపెట్టు, నువ్వు నిజముగా మొరపెడితే ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు. ఆయనతో సావాసం చేయడం మొదలుపెట్టి లోకానికి వీపు చూపించి ఆయన జీవంగల మాటలు ధ్యానించు. ప్రార్థనలో ఆయనతో గంటలు తరబడి ఆయనతో సావాసం చేయి. ఈ లోకానికి వీపు చూపించిన ఆయన అంటుంటే మరి నా స్థావరాలని చెప్పిన కొండలోను సమాధుల్లోను కదా. ఆ కొండ ప్రాంతాన్ని ఒకటి ఎంచుకున్నానండి. బైబిల్ వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళిపోయాను. ప్రతిరోజు దేవునితో సావాసం జరుగుతుంది. చదవచ్చు కదా. వాక్యము ధ్యానిస్తూ ఉంటుంటే జీవంగల వాక్కులు ఏం చేస్తున్నాయంటే నాలో ఉన్న భ్రష్టత్వం నాకు అర్థమయ్యేలాగా ఆ గ్రహింపు కలుగు చేస్తూ ఉన్నాయి అన్నమాట. యేసు ప్రభు వరకు విలువ అర్థమవుతుంది. అక్కడ సువార్తలు చదువుతుంటే, సామెతలు ధ్యానం చేస్తుంటుంటే ఒక యవ్వనస్తుడి యొక్క పాపిష్టి యొక్క జీవితం ఎలాంటిదో, తల్లిదండ్రుల్ని దూషిస్తే ఆ జీవితం ఏ విధంగా కారు చీకట్లో ఆరిపోతుందో, తల్లిదండ్రుల్ని సన్మానిస్తే ఏ విధంగా దీర్ఘాయుష్మంతులు అవుతారో, ఆ మాటలో వాగ్దానాలు చదువుతుంటున్నప్పుడు దేవుని యొక్క విలువ అర్థమవుతుంది. నా యొక్క మనిషి యొక్క విలువ ఏంటో అర్థమవుతూ ఉందండి. అటువంటి సమయంలో ఏ ప్రాంతంలో అయితే గంజాయి తాగి చెడి ఉన్నానో అదే ప్రాంతంలో దేవునితో ఏకాంతముగా ప్రతిరోజు సావాసం చేశాక కొద్ది రోజుల్లో ఆ ప్రాంతంలో నా జీవితాన్ని రూపాంతరం చెందించారు దేవుడు. మరి ముఖ్యంగా ఈ హృదయాన్ని బాగు చేశారండి. మరి ముఖ్యంగా ఆ వ్యసనాల నుంచి పూర్తి విరక్తి వచ్చేసేలాగా దేవుడు సహాయం చేస్తున్నారు. మనుషులందరూ ఆశ్చర్యపోతున్నారు, ప్రాంత ప్రజలు, పోలీసు వారు ఆశ్చర్యపోతున్నారు. నువ్వు మత్తుగడువురా నాయన, ఏ విధంగా నీ జీవితం బాగుపడింది, మేము నమ్మలేకపోతున్నాం అంటుంటే నేను ఒకటే అన్నాను, ఏది నా శక్తి బట్టి కాలేదు కానీ పరమ వైద్యుడైన జీవంగల వాక్కు మాత్రమే నా బ్రతుకుని బాగు చేసింది. ఈ వాక్కు మాత్రమే నా బ్రతుకుని బాగు చేసింది. ఎవరో సాధుపరచలేకపోయారు ఈ జీవితాన్ని. కన్న తల్లిదండ్రులు సాధుపరచలేకపోయారు, పోలీసు వారు సాధుపరచలేకపోయారు, ఈ యొక్క ప్రభుత్వాలు, లాయర్లు, చట్టాలు సాధుపరచలేకపోయాయి, డాక్టర్లు, ఈ యొక్క రీహాబిలిటేషన్ సెంటర్లు కూడా సాధుపరచలేకపోయాయి. వాళ్ళు అందరూ మనుషులే. ఏ మనిషి ఇంకో మనిషిని బాగు చేయలేడు, కానీ మనిషిని సృజించిన సర్వశక్తి గల జీవంగల దేవుడు మాత్రమే పాడైపోయేగా ఆ బతుకుని బాగు చేయగలడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. పోలీసులు ఆశ్చర్యపోతూ పేపర్లు వేశారండి. మతోన్మాది మనిషిగా మారి అని పేపర్లు వేశారు. చాలా ఆనందపడ్డాను నేను.
వాళ్ళు ఒక మాట అన్నారు, ఏమని తెలుసా? దిస్ ఇస్ గాడ్ గ్రేస్. ఇది దేవుని యొక్క కృప. నువ్వేమై ఉన్నావు? నిజమే, నేను ఏమై ఉన్నాను? దేవుని యొక్క మహాకృప. ఈ లోకంతో సావాసం చేసే కొద్దీ నేను నాశనకరమైన మార్గానికి వెళ్తున్నాను. ఆయనతో సావాసం చేశాక, ప్రార్థనలోనూ వాక్యంలోను ఆయనతో సావాసం చేశాక నాలో ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి కుయుత్తులు, వ్యసనాలు, కోపాలు, కుళ్ళు, కుతంత్రాలు అనే యొక్క చీకటి తీగలు ప్రతిదీ తీసివేసి జనులందరూ ఆశ్చర్యపోయే రీతిగా సజీవ సాక్షిగా నీ ముందు దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. మా తల్లిదండ్రులు నమ్మలేదండి బాబు ముందు. ఎందుకంటే నా విశ్వరూపం అంతా చూసింది ఎవరో? వాళ్ళేగా దగ్గరుండి. నమ్మలేకపోయారు. తాయిగడి పిచ్చి పట్టేసింది అనుకుంటే ఒకటి వెళ్ళిపోతాను, కొండపైకి డబ్బులు కొట్టేసుకుంటున్నాను అనుకున్నారు. కానీ నేను ఎవరితో సావాసం చేస్తున్నాను? జీవం గల దేవుడితో. ఆయనతో సావాసం చేసిన ఎళ్ళ ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది, అలాగే మేలులు కూడా. నిజమండి, దేవుని యొక్క విలువ తెలుసుకున్న తర్వాత, నేను ఒక పాపిష్టివాడిని యొక్క గ్రహింపు వచ్చిన తర్వాత, నాలాంటి పాపిష్టివాడి కోసం దేవుడు మరణించాడు. ఈ పాపులను క్షమించడానికి, విమోచించడానికి ఇంకెవరైనా ఉన్నారా అని చుట్టూరు గమనిస్తే ఎవరు కనపల్లా? యేసు ప్రభు వారు తప్ప. ఈ నోటితో ఒప్పుకున్నాను యేసు ప్రభు వారిని సొంత రాష్ట్రంగా అంగీకరించి అక్టోబర్ 23, 2021 తారీఖున యేసు ప్రభు వారిని నమ్మి బాప్తిసం పొందుకున్న తర్వాత ఎల్విన్ బర్నబాస్గా పేరు పెట్టున్నారు. హల్లెలూయా. జీవంగల దేవాతి దేవుడు ఆయన యొక్క రక్తంలో కడిగి ఈ జీవితాన్ని విమోచించి ఈరోజు మారలాంటి చేదైన అనుభవం నుంచి మధురముగా మార్చి మీ ముందు సజీవ సాక్షిగా ఉంచారు. హల్లెలూయా. ఆయనకి సమస్తము సాధ్యమే అనే విధముగా. ప్రియ దేవుని జనాంగమా, అక్టోబర్ 23, 2021 బాప్తిసం పొందుకున్నాను కదక్క. దానికి ముందరంతా ఏం చెప్పాను? నేను హాస్పిటల్కి వెళ్ళి మింగానని చెప్పానా? నన్నెత్తించి అరికాల వరకు స్కానింగ్లు అని చెప్పానా? దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదంటే అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో బాప్తిసం పొందుకున్న అప్పటి నుంచి ఈరోజు ఎంతమ్మా డేటు? జూను 6, 2025 వరకు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగు, ఎక్స్రే లేకుండా ఈ విధంగా ఇంతసేపు మోకాల మీద సాక్ష్యం చెప్పేలా బలమైంది దయచేస్తున్నారు. హల్లెలూయా. ఇది భక్తి ఎక్స్పోజ్ చేయడానికి కాదు, కానీ నా బలహీనతలు ఏంటో మీరున్నారు, ఆయన బలాన్ని మీరు చూస్తున్నారు. ఇది మనిషి బలం అయితే కానే కాదు సుమి. హల్లెలూయా. ఈ పనికిరాని జీవితాన్ని ఈరోజు అనేక ప్రాంతంలో దేవాతి దేవుడు ఒక సజీవ సాక్షిగా దేవుడు నిలబెట్టున్నారు. ఆయనకి సమస్తము సాధ్యమై ఉన్నది. ఎంత ఘోర పాపినైనా సరే క్షమించి విమోచించి బ్రతుకులు బాగు చేయగల దేవుడని దేవాది దేవుడు నిరూపించున్నారు. ఇది నా గొప్పతనం కాదు, కానీ నా బ్రతుకు బాగు చేసిన దేవుడు గొప్పడని నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ కనపడుతున్న మనిషికి కాదు కానీ ఘనత, ఈ మనిషి బ్రతుకుని మలినమైన జీవితాన్ని బాగు చేసిన దేవుడికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగు చేస్తూ ఈ సాక్ష్యము దేవుడు మీ జీవితంలో దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇంకా చాలా ఉంది, కానీ నా వెనక మళ్ళీ ఎవరున్నారు? దైవజనులు. అమూల్యమైన మాటలు. ఆ మాటలు నాకు కావాలి కాబట్టి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతారు? ఈ సాక్ష్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, ఆలకించు. చిన్నప్పుడు అవకాశం ఇచ్చారు, యవన ప్రాయంలో అవకాశం ఇచ్చారు, ఆఖరిగా మరణఛాయలో అవకాశం ఇచ్చారు. దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కబెట్టుకుందాం. ఒక్కసారి దీపం మారిపోయిన తర్వాత ఎన్ని మార్లు గోజాడుకున్న ఉపయోగం లేదు. మరోసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నా.